ఈ వీడియో నాయనా ఇది ఒక నాటి వీడియో కాదు స్వామి. చూడండి, సెకండ్కి ఎవ్రీ మినిట్ క్లైమాక్స్ అబ్సల్యూట్ సినిమా లాగా ఉంటుంది ఈ వీడియో. అన్ని గొడవలు, అన్ని కాన్వర్జేషన్స్ మిక్స్ అయి ఉన్న వీడియో ఇది. ఈ వీడియో ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours ఫుటేజ్, 5-6 గంటల ఫుటేజ్. ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ అండ్ గొడవలతో పాటుగా ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ మిక్స్ అయ్యి స్ట్రాటజీలు, ఎత్తుల మీద పై ఎత్తులు అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో. ఒక నాటి వీడియో కాదు, వీడియో మొత్తం చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది నాకు తెలిసి బిగ్ బాస్ వాడు కాదు, ఇంకొకటి కాదు, ఎవడు కూడా దీన్ని ఎపిసోడ్లో వేయలేడు. అంత పెద్ద కాన్వర్జేషన్స్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో వేసుకుంటూ వెళ్తే 5-6 ఎపిసోడ్లు వస్తుంది. అంత పెద్ద కంటెంట్ జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో, లైవ్లో. ఎవ్రీ సెకండ్ కంటెంట్, ఏది స్కిప్ చేయలేనంత కంటెంట్ జరుగుతుంది. అందుకే మీకు ఏం చెప్తానంటే, కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది. దాంట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగిన ప్రతిసారి మెసేజ్ చేస్తూ ఉంటే అప్పుడు ఓపెన్ చేసైనా మీరు లైవ్ చూడొచ్చు. ఒకసారి దాంట్లో ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్లో ఉంటుంది, ఫాలో అయ్యి స్టోరీస్లో ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రజెంట్ ఉదయం నుంచి ఏమేమి గొడవలు జరిగినాయో ఒక్క మాట చెప్పి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఆయిషా వర్సెస్ రీతు, రీతు వర్సెస్ తనుజ, రీతు వర్సెస్ మాధురి, మాధురి వర్సెస్ కళ్యాణ్, కళ్యాణ్ వర్సెస్ రమ్య, తర్వాత భరణి గారు వర్సెస్ దివ్య, దివ్య గారు వర్సెస్ భరణి గారు. అట్లా ఆల్మోస్ట్ 6-7 గొడవలు ఉన్నాయండి. ప్రతి గొడవ గురించి చెప్తాను, ప్రతి సిచ్యువేషన్ గురించి చెప్తాను. ఈ వీడియో లెంత్ అవ్వచ్చు, చూసినంత చూడండి, స్కిప్ చేసుకొని చూడండి. ఎంటర్టైనింగ్గా బాగా నవ్వుకుంటూ హ్యాపీగా చెప్తాను. నాకు కూడా భలే ఆనందం. వాళ్ళు కొట్టుకుంటా ఉంటే ఆవిడ సంజన గారు కానీ దినక చించాక్క ఏంది ఆవిడ అంటారు, ఏదో మ్యూజిక్ అంటారు, గొడవ 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 తక్కిట 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 గొడవ గొడవ అట్లా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా అడిగినప్పుడే 10-15 వేల లైక్లు వస్తున్నాయి. మామూలుగా లేకపోతే ఇప్పుడు పట్టించుకోవట్లే మనల్ని. ఎలా సోదిరెడ్డి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నాను. సీరియస్గా తీసుకోండి. లైక్ కొట్టు, లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు, లైక్ కొట్టాలి కూడా. అడిగితేనే కొడుతున్నారు అందరూ, ఒక మెసేజ్ చేస్తున్నారు. అడుగన్నా బాగుంది, అడగకపోతే మా వాళ్ళు కొట్టట్లేదని. సో లైక్ కూడా స్టార్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అట్లీస్ట్ ఒక 5000 సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసినారో చూడాలని కామెంట్ చేయండి. పాయింట్లోకి వద్దాం. ఈ గొడవల గురించి స్టార్ట్ చేసే ముందు ఇప్పుడే మామ ఒక 1 hour ఒక అద్భుతమైన సినిమాకి మించిన ఫ్యామిలీ సినిమా చూస్తే, నువ్వు నేను మీ అమ్మ, నేను మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా ఫ్యామిలీ మొత్తం పోయి ఒక థియేటర్లో కూర్చొని ఒక ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలాంటి మూమెంట్ ఉంటుందో అంతకు మించిన మూమెంట్ ఉంది మామ. ఆస్తి పంపకాల్లో కూడా అన్ని గొడవలు జరుగు. ఒక ఫ్యామిలీ ఆస్తి పంపకాల్లో కూడా అక్కకి వచ్చి అది ఇచ్చావు నాకేమీ లేదురా అనేసి ఆ బాధలు ఉంటాయి చూసారా. 3 పిల్లల గొడవలు, చెల్లి అక్క కలిసి నాన్న దగ్గరికి వెళ్ళి మా అక్కకి అది ఇచ్చావు, నా చెల్లికి నాకు ఇది ఇవ్వలేదు, ఆ పొలం ఇచ్చావు, ఈ పొలం ఇచ్చావు అని ఆస్తి తగాదాల్లో కూడా అన్ని ఇష్యూలు జరగవు. అలాంటి పెద్ద ఇష్యూ ఒకటి భరణి గారు, తనుజ గారు, దివ్య గారు ముగ్గురు కలిసి డీల్ చేసుకున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో, నా భూతో నా భవిష్యత్తు. చాలా మందికి అది చిరాగ్గా వెరక్ట్గా అనిపించవచ్చు. నాకు దాంట్లో ఏమన్నా స్ట్రాటజీలో ఏమన్నా గేమ్ కనపడుతున్నా, ఒక్కొక్కరికి రియలైజేషన్ అవుతుందా లేదని ఒక లెంతీ కాన్వర్జేషన్ జరిగింది. ఎక్సలెంట్ అది. దాని గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో. 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నానంటే అంతుంది కంటెంట్. ప్రతి దాంట్లో పెద్ద గొడవలు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవగానే ఫస్ట్ ఈరోజు అన్నీ స్లోగా చెప్తాను, స్మూత్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ లేచేసరికి భరణి గారు మన గౌరవ్ గుప్తా, తెలుగు నేర్చుకుంటూనే వెళ్ళిపోతారు. ఆయనతో కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేశారు. అది కూడా ఆయన భరణి గారు ఫస్ట్ నుంచి ఆయన గేమ్ ఎలా ఆడారు ఏంటి అనేది మిస్కమ్యూనికేషన్స్, ఆ తర్వాత ఈ రిలేషన్స్కి ఏంటి, అన్న అని పిలిస్తే నేను చూసుకుంటాను, నాన్న అని పిలిస్తే నేను చూసుకుంటాను, నా పరిస్థితి ఏంటి, నాకు చేయకపోయింది నేను చేస్తాను, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇది ఎందుకు మాట్లాడుకుంటానంటే నిన్న నైట్ డిస్కషన్ జరిగింది. ఆ లైవ్ అప్డేట్స్ కావాలంటే చూడండి, వీడియో పెట్టిన దాంట్లో ఒకనొక టైంలో దివ్య గారు అంటారు, ఆయన బాల్ తీసుకొని గౌరవ్ గుప్తాని ఆయన నామినేట్ చేసింది రాముని సేవ్ చేసి. సో ఎందుకు సేవ్ చేశారనే పాయింట్ వచ్చినప్పుడు దివ్య గారు అంటారు, ఎందుకంటే ఆయనకి మీరంటే కొంచెం పడినట్లేదు, ఆయనకి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, మీకు ఇక్కడ అందరూ గౌరవిస్తున్నారనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్టుందంటే ఆయనకి అంత ఉద్దేశం ఏమి లేదు, వీళ్ళే ఊహించుకుంటారు. ఎందుకంటే ఆయన ఎపిసోడ్ చూడలేదు, ఆయనకు అసలు కనీసం పేర్లు కూడా ఇక్కడికి వచ్చిందో తెలిసింది ఆయనకి. కాబట్టి ఆయన దగ్గర అంత లేదు, వీళ్ళే ఊహించుకొని నన్ను ఎందుకు నామినేట్ చేశాడనే సెన్స్లో అతను ఏదో ఎక్కువ ఊహించుకుంటున్నాడు. బాడీ బిల్డర్ కాబట్టి కొంచెం మజిల్ పవర్ ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని సాయి కూడా చెప్తాడు. నిఖిల్కి అండ్ గౌరవ్ గుప్తాకి మీ మీద అది ఉందండి, మజిల్ పవర్ ఉంది కదా, ఇతను టార్గెట్ చేద్దాం అనుకున్నట్టుగా మాట్లాడినట్టుగా నేను విన్నానని. సో ఈ డిస్కషన్స్ అన్ని విన్న తర్వాత ఉదయాన్నే ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇది జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సాంగ్. దాని తర్వాత సంజన గారు కూడా లేచారు. తర్వాత సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చేసరికి వస్తావే ఆ సాంగ్ వచ్చింది. అందరూ బాగా డ్యాన్స్ చేశారు. తర్వాత వచ్చేసరికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. మంచి ఐఐటి బిల్లు పడతాయి. మార్నింగ్ రీతు అంట్లు తోముతుంది. పాయింట్ ఏంటంటే అంట్లు తోమేది డ్యూటీ వచ్చేసరికి రీతుది నైటు. ఉదయాన్నే వచ్చి మన
ఆయిషది, మధ్యాహ్నం వచ్చి రమ్యది. సో వీళ్ళు ముగ్గురు అంట్లు తోమే ఇదనమాట. 3 పూట్ల ముగ్గురు తోమాలి అంట్లు. నైట్ రీతు చౌదరి గారు తోమాలి. నైట్ తోమేశారు. తోమేసి వెళ్ళి పడుకునేశారు. ఆవిడ తోమే టైంకి అంట్లన్నీ క్లియర్, అక్కడ ఏం లేవు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆవిడ తోమే టైంలో ఒక 3 అంట్లు మిగిలి ఉన్నాయి. ఆ 3 అంట్లు ఏంటంటే ఆల్రెడీ ఫుడ్ మిగిలింది అనమాట. చపాతీలు చేసుకున్నది, అన్నం చేసుకున్నది, దోశపిండి కలిపి ఉన్నది. సో అవి వాటిలో ఐటమ్స్ మిగిలి ఉన్నాయి. అంటే ఆవిడ వాళ్ళు తీసి పెట్టలేదు, కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇదంతా క్లీన్గా మీరు ఎపిసోడ్ చూస్తే అర్థం కాదు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎందుకంటే ఇది 2-3 అవర్స్ కాన్వర్జేషన్, వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి అన్ని మిక్స్ చేస్తే వచ్చిన క్లారిటీ. సో కుకింగ్ డిపార్ట్మెంట్ వల్ల ఆ వెజల్స్లో ఉన్న వస్తువులు ఏదో ఉన్నాయో ఫుడ్ ఐటమ్స్ అవి అలా ఉంచడం వల్ల ఆ నైట్ టైంకి ఏమున్నాయో అన్ని క్లీన్ చేశారు. కానీ ఈ వస్తువులు కూడా నైట్ టైంకి సంబంధించిన ఈ 3 కూడా, కానీ ఆవిడ నైట్ క్లీన్ చేయలేకపోయారు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఫుడ్ ఉంది కాబట్టి. ఇది పక్కన పెట్టేస్తే మార్నింగ్ ఆ 3 ఐటమ్స్ తోమడం కానీ పిలిచారు. ఆ 3 ఐటమ్స్ తోమడానికి పిలిస్తే ఆవిడ వచ్చి తోమేసి వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, తోమే ప్రక్రియలో ఒక ఐటెంలో పిండి రాలేదు, కస రుద్దుతూ ఉంటే అది అతుక్కొని పోయి ఉంది. ఆ దోశ పిండికి సంబంధించింది నిన్నటి నుంచి ఉంది కాబట్టి. సో లాస్ట్లో ఏం జరిగింది, ఇది ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది గొడవ. బికాస్ ఆఫ్ దోశపిండి కడిగే నాటికి దోశపిండి నానబెట్టిన పిండి ఆ గిన్నెలోని ఆ మరక పోకపోవడం వల్ల, ఆ గిన్నె కడగకపోవడం వల్ల వచ్చిన గొడవ 2 అవర్స్. దాని నుంచి వచ్చిన గొడవలు 3-4 వాటి గురించి చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఫస్ట్ ఈ గొడవ మొత్తం మీద ఈవిడ 2 కడిగేశారు, 3 దాంట్లో ఇంకా పిండి ఉంది అని చెప్పారు కదా. ఆ పిండి ఉంది అనేసరికి ఇది గడ్డగట్టిందే అనేసి రీతు అంటామంటే తనుజ అందుకే నానబెట్టింది, నేనే నానబెట్టాను. తనుజ వదిలేయి మరి, మార్నింగ్ ఎవర్రా వదిలేయి మరి, ఇది కూడా డిస్కషన్ పాయింటే, మళ్ళీ గొడవ ఇది గుర్తుపెట్టుకోండి. వదిలేయి మరి మార్నింగ్ ఎవర్రా, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గొడవ దీని మీద జరిగింది. ఎవర్రా మార్నింగ్ అంటే అక్కడ ఆ పక్క రీతు చౌదరి మార్నింగ్ ఎవర్రా అన్నదానికి ఆన్సర్ చెప్తుంది స్లోగా. ఆయేష అంటుంటే ఈవిడ కింద రాల, తనుజ గారికి వినరాకపోవడం వల్ల ఎవర్రా అనేసి అడుగుతుంటే వేరే వాళ్ళు చెప్తారు ఆయేష అని. రీతు అడుగుతున్నా కదా ఎవరని చెప్పవా అని అంటే, చెప్పారా ఆయేష అని అంటే, ఆయేషనా ఓకేలే అయితే ఇంకా ఓకే అని వదిలేస్తారు. అంటే ఆవిడ వచ్చి కడుక్కుంటారు అనే సెన్స్తో వదిలేస్తారు, అయిపోయింది. ఈ పర్టికులర్ పాయింట్లో ఆ డిస్కషన్ అయిపోయింది. తర్వాత మాధురి గారు అందరితో నైట్ అంతా గోల, ఏంటండి నైట్ అంతా మొత్తం గోల అయిపోయింది. మార్నింగ్ లేస్తే గోల, మార్నింగ్ లేస్తే బాత్రూంలో గోల, నైట్ వస్తే మనకి గొసగొసలు గోలలో కెక్క అనేసి అరుస్తారు. ఏంటని నిద్ర కూడా పట్టట్లేదని బాధపడుతున్నారు. ఇది ఎంత మాత్రం బాధపడారంటే డెమాన్ పవన్ ఒక డిస్కషన్లో చెప్తాడు, ఆవిడ అర్ధరాత్రి లేచి మరి ఏంటి నిద్రపోనివరా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా, ఇంక నిద్రపోనివరా అనేసి సీరియస్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళి కొంతసేపటి తర్వాత వచ్చి పడుకున్నారట. అక్కడ అరిచిన వాళ్ళలో దివ్య గారు కూడా ఉన్నారన్నట్టుగా మనకి ఆ డిస్కషన్లో వస్తుంది. మనకి లైవ్ లేదు, ఎపిసోడ్ వేస్తారు ఖచ్చితంగా. ఆవిడ హట్టారు, గోల్ చేస్తున్నారు నిద్రపోనివ్వకుండా. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా బాత్రూంలో ఆయేష గారు మాట్లాడుతూ అరుస్తూ ఉన్నవి కూడా లోపల బెడ్రూమ్లో వినపడతాయి. ఎందుకంటే చెక్క బోర్డు మాత్రమే చిన్న చెక్క అడ్డం ఉంటుంది, అంతే. పెద్ద గొడవలు వస్తుంటాయి, గోల అంతా వినపడుతూ ఉంటుంది. ఈవెన్ కెమెరామెన్స్ వెనపక్కుంటారు, ఆ కెమెరామెన్స్ దగ్గర తుమ్మిన వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నా చెక్క దగ్గర చెవి పెడితే మనకు వినపడుతూ ఉంటాయి. హౌస్ అంతా తిన్ని చెక్క పెట్టుంటారు అంతే. కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ వచ్చి ఆయేష గారికి వెళ్ళి చెబితే మళ్ళీ ఆయేష గారు సైలెంట్ అయ్యారంట, తర్వాత సారీ కూడా చెప్పారంట. ఈ డిస్కషన్ జరుగుతున్నాయి, దీని మీద కూడా మళ్ళీ గొడవ జరిగింది. సో అయిపోయిన తర్వాత కిచెన్లో ఇష్యూ స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇష్యూని కట్ చేశారు బిగ్ బాస్. స్టార్టింగ్ ఆఫ్ ద ఇష్యూని కట్ చేసినా మనకు ఒక క్లారిటీ వచ్చింది, అదేంటో చెప్తా. ఫస్ట్ ఏం చేసిందంటే రీతు పిండి ఉందిరా దాంట్లో, ఎందుకంటే దానికి ముందు ఆయేష ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో ఓవరాల్గా చూస్తే ఎక్కువ మందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రీతు చౌదరి గారు తప్పు చేశారు అని అనిపిస్తుంది. నాకెందుకో రీతు చౌదరికి కంటే కూడా ఆవిడ కంటే కూడా ఆయేష గారే తప్పు చేశారన్న ఫీలింగ్ వచ్చింది. యాజ్ పర్ ద లైవ్ ఎపిసోడ్ చూస్తే ఈవిడ ఎక్స్ప్రెషన్ ఒక్క బిట్ కట్ అయింది. ఆ బిట్ ఏంటంటే ఆయేష వెళ్ళారు, అంట్లు తోముతున్నారు. ఎప్పటి మార్నింగ్ వచ్చినవి, నైట్ వచ్చినవి కాదు, మార్నింగ్ వచ్చినవి తోముతుంటే ఆ తోమాల్సిన అంట్లన్నీ బయట ఉంటాయి కదా. ఆ షింకులో ఏదైతుందో షింకులో ఒకటి ఉంది. ఆ ఒకటి ఏంటంటే నైట్కి సంబంధించింది, ఈవిడ తోవలేకపోయింది, పిండి ఎత్తుకుందని నీళ్ళు పోసి నానబెట్టింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈవిడ కడుక్కోవాలి అనుకుంటే దాంట్లో ఉన్నది ఆ సింక్లో ఉన్నది తీసేయాలి. అది నాది కాదు, నా పొజిషన్, నా పార్టీది కాదు, నైట్ది. కాబట్టి ఆవిడే తోముకోవాలి. ఏంట్రా ఇది వదిలేశారు, రండి ఇది తీయండి అనేసి అంటారు ఆవిడ. అంటే ఆవిడేమంటారంటే ఇది తీయండి అంటే ఆవిడేమంటారంటే రీతు చౌదరి పిండి ఉందిరా దాంట్లో, అది పోవట్లేదు, నానబెట్టలే అన్నట్టుగా అంటారు. అనగానే ఆయేష నువ్వే చెప్పావు ఈ పాయింట్, నువ్వు ఎవరిది వాళ్ళు ఎప్పుడప్పుడు కడుక్కోవాలన్నట్టుగా నువ్వే చెప్పావు అని స్టార్ట్ అవుద్ది. ఇది నిన్నదమ్మా, నిన్నది కడుక్కోవాలా, నిన్నది ఫస్ట్ విను, అది నైట్ తీయలేదు, నైట్ ఇదే పిండి తోమలేదు, దాంట్లో వాళ్ళు తీయకుండా పెట్టేశారు అనగానే ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఫస్ట్ ఆవిడ అడుగుతారు ఏమని, ఇది తీయమని అడుగుతారు ఆయేష గారు. ఆయేష ఇది తీసేసి నేను అంటు తోముకోవాలనే దానికి ఆవిడేమంటారంటే క్యాప్టెన్ అడుగంటది, క్యాప్టెన్ అడగండి అంటది. ఇక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. క్యాప్టెన్ అడగమని ఎందుకు అన్నది అనేది తర్వాత అర్థమవుతుంది మనకి.
ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందంటే క్యాప్టెన్ అడుగు అనకుండా నాకు నువ్వు వచ్చి తీసి పక్కన పెట్టొచ్చు కదా, నేను అంటు దొంకుంటానే కాడ స్టార్ట్ అయింది. పెద్ద గొడవ అయింది. నాకెందుకు ఆవిడ తప్పు అనిపించింది తెలుసా? ఆవిడ ఓవరాల్ గొడవలో తప్పు పట్టిన ఒకే ఒక విషయం ఏంటంటే ఆయేష గారి రీతిని, నేనేమని చెప్పా, ఆ షింక్లో ఉన్న నైట్ నీ థింగ్ ఏదైతే ఉందో ఆ వస్తువు కడగకుండా పెట్టావో అది పక్కన తీసి పెడితే నేను ఇప్పుడు వచ్చిన అంట్లో తోముకుంటానని, అందుకు గొడవ అనేసి చెప్పింది. లాస్ట్ జరిగింది. షాక్ నేను. అది ఆవిడ తీసి పెట్టలేదు, నేను తీసి పెట్టమని చెప్తే నీకు అర్థం కాక ఏదేదో మాట్లాడినావు రీతు, క్యాప్టెన్ అడుగు అంటావా, నువ్వు తీసి పెట్టాలి కదా, అది ఇద్దనే సరిచింది. క్యాప్టెన్ అడుగు అన్నదానికి రీజన్ తర్వాత చెప్తా, మీకు అర్థమవుతుంది. కానీ ఆవిడని అడిగేది ఎందుకు? తీసి పక్కన పెట్టచ్చు కదా, అది ఏం 150 కేజీలు బరువు ఉండే వస్తువు, అది తీసి అది పక్కన పెట్టి ఈవిడ అంట్లేసుకుని తొంకోవచ్చు. ఇది తీసి పక్కన పెట్టలేదు, తర్వాత కడుగుతానన్నది రీతు. తర్వాత కడిగితే ఇది పక్కన పెట్టుకో అనే పాయింట్ మీద గొడవైంది. ఆ పక్కన ఆవిడే పెట్టుకోడు కడుక్కోవచ్చు. షాక్ నేను, ఏంట్రా ఈ ఆయుష్ ఇట్లా చేస్తున్నారని. ఇంకా చెప్తాను ఈ గొడవ కంటిన్యూషన్, మీకు అర్థం. నేను మొత్తం చూశాను కాబట్టి 360 degrees మొత్తం సమరైజ్ చేసి చెప్తాను నీట్గా. కానీ వరుసగా వింటే మీకు క్లారిటీ వస్తుంది ఎంత దారుణంగా తయారైందో, అక్కడ డ్రామా ఎంత క్రియేట్ అయిందనేది. ఇప్పుడు ఏమైందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం కింద కామెంట్స్ పెట్టండి. ఇలాంటి థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను కాంప్లికేట్ చేస్తాను, క్లీన్గా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తుంటాను. నాకు అనిపిస్తుంది, ఆయన సినిమా చూపిస్తున్నాను వీళ్ళకి సూపర్ అనిపిస్తుంది నాకు. నేను నెక్స్ట్ వచ్చరికి ఫస్ట్ విను, అది నైట్ది. వీళ్ళు అక్కడ దాంట్లో పిండి ఉండింది. నైట్ పిండి ఉంటే ఆ పిండి తీయకుండా వదిలేసారు కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సుమన్ శెట్టి గారు, తనుజ, వీళ్ళందరూ. ఆ పిండి తీయకుండా వదిలేసరికి అది కడగకుండా వెళ్ళిపోయాను. ఇప్పుడు మార్నింగ్ పిలిచేసరికి మార్నింగ్ కడుగుతుంటే అది ఎండిపోయిందని అక్కడ నానబెట్టా. అది నువ్వు ఫస్ట్ విను అనగానే క్యాప్టెన్ వచ్చాడు. ఏమైంది, గొడవ వేసుకుంటున్నారు, పెద్దగా వచ్చుకుంటున్నారు, నేను చెప్పలేకపోతున్నాను గొంతు నెప్పుట్టి. ఆయేష, నాకు ఇది ఖాళీ అవ్వాలి. చూడండి, నాకు ఓవర్ యాక్షన్ ఎందుకు అర్థమైంది అనిపించిందంటే, షింక్ లోపల గిన్నె పెట్టి నానబెట్టిందండి, అది తీసి పక్కన పెట్టచ్చు. అది నాకు ఖాళీ అవ్వాలి ఆ సింక్ అంటుందంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత పెంట దానికి? ఏంటో నాకు అర్థం కాలేదు. అది తీసి పక్కన పెడితే అయిపోద్ది. దానికి క్యాప్టెన్ రీతు అది కడగాలి రీతు అది కడగాలి అనగానే ఆయేష, రీతు అదమ్మా, అది రీతు వచ్చి కడుగుతుంది, కడగద్దు. ఎందుకంటే ఇతనికి కూడా తెలుసు, బాత్రూంలో ఉన్న రీతు చౌదరిని పిలుచుకొని వచ్చి మార్నింగ్ ఆ 3 వస్తువులు కడుగు అనేసి కళ్యాణ్ తీసుకొచ్చాడట. కాబట్టి కళ్యాణ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది, అది నానబెట్టిందని క్లారిటీ ఉంది, అన్ని క్లారిటీ. రీతు అది కడుగుద్ది, కడగద్దలే అనేసి అంటాడు. నువ్వు పక్కన పెట్టుకో అనే సెన్స్లోనే అంటాడు అతను కూడా. ఆవిడ అది పక్కన పెట్టదు. ఇంకా హైలైట్గా ఆయేష, నేను మార్నింగే చేస్తాను, ఇది నైట్ది. ఎంత సిల్లియస్ట్ కాన్వర్జేషన్ అంటే ఇది ఆయేష చేసింది. ఈవిడ్ని కడగమని చెప్పట్లేదు అక్కడ ఎవరు, రీతు వచ్చి కడుక్కుంటున్నాను అంటుంది. కానీ ఆవిడ అది పక్కన తీసి పెట్టుకోవడానికి కూడా పంతం పట్టింది. అది పక్కన తీసి పెట్టుకొని కడుక్కోవచ్చు, నువ్వు వచ్చి తీయమంటుంది. ఆవిడేమంటుంది, మళ్ళీ వచ్చి కడుక్కుంటానని చెప్పింది, క్యాప్టెన్ అడుగు అని చెప్పిన దానికి కారణం ఏంటంటే క్యాప్టెన్, అది మీకు ఇప్పుడు చెప్తే అర్థం కదా, నెక్స్ట్ కాన్వర్జేషన్లో వస్తుంది. రీతు, కళ్యాణ్ నేను నీకు ఏం చెప్పాను కళ్యాణ్, ఇది కూడా నెక్స్ట్ కాన్వర్జేషన్లో వస్తుంది. అదొక డ్రామాలా క్రియేట్ అయింది. దివ్య, కళ్యాణ్ రీతు పొద్దున్న ఆ గిన్నె పిండిది నిన్న రాత్రి లేదు అంటుంది. దివ్య చెప్తుంది, కళ్యాణ్ ఏంటంటే జరిగింది, అది నిన్న రాత్రి లేదంట అక్కడ కడగదమంటేనే. నిన్న రాత్రి అక్కడ కనపడలేదంట ఆవిడకి, వేరే చోట ఎక్కడ ఉంది, కనపడలేదు కాబట్టి కడగకుండా వచ్చింది. కనపడలేదని కాదు, మళ్ళీ క్లారిటీ రీతు ఏమనిచ్చింది, కనపడక కాదు, దాంట్లో పిండి ఉండింది, అది మళ్ళీ పోసుకుంటారా దోశ వేసుకుంటారా అని మాకు తెలియదు కాబట్టి నేను పాడు చేయకుండా అది అట్లానే ఉంచా, మీరు తీసి పెట్టుకోవాలి కదా, పిండి తీసి నాకు ఫ్రెష్గా అక్కడ పెడితే నేను కడుగుతాను అనే సెన్స్తో జరిగింది. తర్వాత రీతు, ఉన్నవి కడిగా అన్నావు, కడుగు అన్నావు, కడిగేశాను, నేను ఉన్నంత వరకు కడిగేశాను, నేను నా తప్పేం లేదు. సుమన్ శెట్టి అని వచ్చి అందరూ పడుకున్నాక, చూడండి కన్వర్జేషన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లేదయ్యా, అందరూ పడుకున్నాక పాప అమ్మాయి తప్పలేదు, నేనే అర్ధరాత్రి వచ్చి అందరూ పడుకున్నాక ఆ పిండి తీసేసి అక్కడ పెట్టా, అమ్మాయి కడిగేసి వెళ్ళింది, ఆ పాటికి కడిగేసి వెళ్ళింది. నిన్న ఎందాక వీడియోలో కూడా నేను చెప్పా లాస్ట్ గిన్నెలు కడుగుతుంది అని, ఎందుకంటే ఈ గొడవ ఉందని తెలుసు కాబట్టి. నెక్స్ట్ జరిగి రీతు, కడగను అనేది నా పాయింట్ కాదు ఆయేష, నేను కడగనని చెప్పానని పెద్దగా అరుస్తున్నారు. దానికి సుమనన్న కూడా వచ్చి చెప్పాడు, లేదు ఆ అమ్మాయి కడిగింది, కానీ ఆ అమ్మాయి కడిగేసి వచ్చిన తర్వాత పెట్టాను అంటే అటు ఇటుగా అనే టైంలో అది చేరింది. నైట్ వాళ్ళు కడగాల, ఉదయం వాళ్ళు కడగాలని లేని సిచ్యువేషన్లో చేరింది. తర్వాత ఆయేష, తర్వాత చేస్తావు కదా ఆ గిన్నె, ఓకే అయిపోయింది, ఇంకా వదిలేయి. ఇంకా చూడండి, తర్వాత చేస్తావు కదా ఆ గిన్నె, ఓకే అయిపోయింది. ఇంకా పెద్ద గొడవ చేసి అరిచింది ఆయేష. అక్కడ ఆ గిన్నె నాకు తీయాలి అని చెప్పి గట్టిగా అరిచింది ఆయేష. అది తీసి పక్కన పెట్టేస్తుంటే అయిపోయింది. ఇప్పుడు రీతు చౌదరి చెప్తుంది, అది నైట్దే, నేను కడుగుతాను, పిండి అతుక్కొని ఉంది తీయాలి, అది కడగతానని చెప్పి నానబెట్టుకున్నానంటే ఓకే, తర్వాత కడుగుతావు కదా, ఇంకా అయిపోయింది, తీసేసేయి, వదిలేయి అనేసి వదిలేయమంటుంది డైరెక్ట్గా. అరిచింది గట్టిగా మాట్లాడింది, వదిలేయనిది. అప్పుడు రీతు మళ్ళీ స్టార్ట్ చేసింది, ఆవిడ వదలకుండా ఏం స్టార్ట్ చేసిందంటే, రీతు మాటలు అనేసి అయిపోయిందంటే ఎలా, నువ్వు మాటలు అనేసి అయిపోయిందంటే ఎలా అనగానే ఆయేష, మాట్లాడుతానే ఉండాలా ఏంటి నీతో? ఆయేష, రీతు నువ్వు అనకుండా ఉండు, అప్పుడు నువ్వెందుకు అన్నావు అంటే, ఆయేష
చరేరా ఇదే విధంగా అనేది. తర్వాత కళ్యాణ్, ఆయేషా నీకు ఆల్రెడీ చెప్పా కదా ఆయేషా, రీతుకు అడుగుద్ది అది పక్కన పెట్టి అన్నా కదా. పాయింట్ ఇది, నేను చెప్పిన పాయింట్. రీతు కడుగుద్దని చెప్తున్నారు, రీతు కడతానని చెప్తుంది, అది తీసి పక్కన పెట్టాలి అనేది ఆవిడ పాయింట్. ఆవిడే పక్కన పెట్టుకోవచ్చు. పెద్ద ఇష్యూ చేసిన ఓవర్ యాక్షన్ చేశారు. ఇంకా ఓవర్ యాక్షన్ ఏమేమి చేశారు చూద్దాం. ఆయేషా, విను కళ్యాణ్, నాది విను కళ్యాణ్, ఇది క్లియర్ చేయి అని చెప్పా. ఏది క్లియర్ చేయమని? ఆ గిన్నె తీసి పక్కన చేయమన్నది, పక్కన పెట్టమన్నది. అది పెట్టుకోవచ్చు కదా అనేది నా పాయింట్. క్లియర్ చేయమని చెప్పా. దానికి క్యాప్టెన్ అడుగు అది ఇది అంటుంది. తర్వాత కడగతా అంటే అయిపోద్ది కదా. క్యాప్టెన్ అడుగు అది ఇది అనింది. అది ఇది అన్న తీసి పక్కన పెట్టుకుని కడుక్కోవచ్చు. క్యాప్టెన్ ఎందుకు అడగమన్నదంటే, నేను నైటు ఆ 3 గిన్నెలు మిగిలిపోయినాయి అని చెప్పి రీతు చౌదరి కళ్యాణ్కి వచ్చి చెప్పద్ది. అప్పుడు ఆయేషా పక్కన ఉండిందంట. కళ్యాణ్కి వచ్చి చెప్పినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మెయిన్ పాయింట్. 3 గిన్నెలు మిగిలిపోయాయని కళ్యాణ్కి వచ్చి అడిగిందంట. కళ్యాణ్ 3 గిన్నెలు మిగిలిపోయినాయి, దాంట్లో వస్తువులు ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అది ఇది అంటే, సరేలే రేపు మార్నింగ్ ఎవరైతే వాష్ చేస్తారో వాళ్ళు కడుగుతారులే అనేసి ఆయేషా ఉండగానే చెప్పారంట. దానికి ఆవిడ కామ్గా ఉందంట. కాబట్టి ఆయేషా ఆల్రెడీ వినిందిలే అనేసి వదిలేశారంట. జస్ట్ 2-3 గిన్నెలు కదా, అక్కడేముంది డిస్కషన్ అని. అందుకు ఆవిడ కళ్యాణ్ని అడుగు అని చెప్పిందంట. ఎందుకంటే కళ్యాణ్తో ఆల్రెడీ చెప్పింది మార్నింగ్ వాళ్ళు కడుగుతారులే అనే సెన్స్లో. దీనికి కళ్యాణ్ కూడా ఆల్రెడీ ఆయేషా వినింది కదా, నో కూడా చెప్పలేదు కాబట్టి ఆవిడకి అడుగుతాదిలే అనే ఉద్దేశంతో వదిలేశారంట. కానీ లాస్ట్కి వచ్చి మళ్ళీ ఉదయాన్నే పిలుచుకొని వచ్చి రీతు చేతకి అడిగిచ్చారు. ఆ ఒక్క గిన్నె మిగిలిపోయింది. అందుకు క్యాప్టెన్ అడుగు అనింది ఆవిడ. ఏది ఆ వస్తువు గురించి కడగలేదు అనే పాయింట్కి వచ్చినప్పుడు క్యాప్టెన్ అడుగు అనింది. ఈ డిస్కషన్లో కూడా రీతు చౌదరి తప్పు ఏంటంటే, అది నేను మళ్ళీ కడుగుతాను స్టార్టింగే చెప్పండొచ్చు, అది ఆవిడ తప్పు. అక్కడ ఆవిడ ఆ చిన్న గిన్నె పక్కన తీసి పెట్టుకొని కడుక్కోవచ్చు, పెంట చేయడం ఆవిడ తప్పు. ఇక్కడ రీతు చౌదరి గొడవ కారణం ఏంటంటే, అన్ని ఇన్ని పాయింట్ ఏం చేయాలి. రీతు చౌదరి గొడవ కారణం ఏంటంటే, నిన్న అర్ధరాత్రి గుసగుసలో ఉంటుంది మీకు ఆ వీడియోలో. నిన్న రీతు చౌదరి కూర్చొని ఉంటుంది, డెమాన్ పవన్ అండ్ ఆయేషా కలిసి లా సాల్సా డాన్స్ వేసి ఈ చంకలు చేపెట్టి ఎత్తి ఆయన ఇలా తిరుగుతూ రొమాంటిక్ సాంగ్ వేసుకుంటారు. ఇద్దరు పాడుకుంటూ ఉంటారు, రొమాంటిక్గా ఉంటుంది ఆ సాంగ్. సో దాన్ని చూసి ఆవిడ కొంచెం బాధ అనిపించిందేమో, ఆ కోపం కూడా ఆయేషా మీద ఉందేమో. తట్టు ఆయేషా ఈవెన్ గెలుపుతూనే ఉన్నారు. రే నీ పిల్లని పిలువు అనేది ఇవన్నీ అనింది మొన్న. సో ఆ కోపం కూడా ఉండొచ్చు, అందుకని కొంచెం వెటకారంగా చెప్పుండొచ్చు అంతే. ఈ వెటకారం ఎంత రేంజ్లో వెటకారం చెప్పింది అనేది మనకు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది, దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు. ప్రస్తుతానికి చూపించిన దాన్ని బట్టి నాకు ఇద్దరిది చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఓవరాల్గా స్టార్టింగ్ మిస్టేక్ నాకు ఆయేషాదే కనపడుతుంది. అది తీసి పక్కన పెట్టుకుంటే అయిపోద్ది. తర్వాత ఎక్కువ చేసిన కూడా ఆయేషానే. తర్వాత ఏమైందంటే, ఈ గొడవ ఇక్కడ తాగల, ఇంకా 4-5 గొడవలకి అయింది. నెక్స్ట్ వచ్చరికి ఆయేషా ఏమన్నదంటే, నేనేం అడిగాను, ఇది క్లియర్ చేయి అన్న, క్యాప్టెన్ అడుగు అంటది ఏంటి. మాధురి వచ్చి ఆ గిన్నె ఆఫ్టర్నూన్ నుంచి అక్కడే ఉంది కదా అనేసి అంటది. మాధురి గారు ఆవిడ మాట్లాడద్ది. ఆ గిన్నె ఆఫ్టర్నూన్ నుంచి అక్కడే ఉంది కదా, అప్పుడు నైట్ సెక్షన్ వాళ్ళు ఈవిడే కడగాలి కదా, రీతునే కడగాలి కదా అనే సెన్స్లో అంటారు. దానికి రీతు గట్టిగా మాట్లాడుతూ, మీరు తెలవకుండా మాట్లాడొద్దు, తెలుసుకొని మాట్లాడండి, నిన్న నైట్ తీశారు అది, అర్ధరాత్రి తీసిన పిండిది, నిన్న నైట్ తీశారు, తెలియకుండా మాట్లాడొద్దు అనేసి గట్టిగా వచ్చింది మాధురి. ఫ్రిడ్జ్లో ఉందా బయట ఉందా సుమన్ గారు, ఇది ఫ్రిడ్జ్లో ఉండిందా బయట ఉందా? ఫ్రిడ్జ్లో లేదు అంటే, ఫ్రిడ్జ్లో ఉందని చెప్పద్ది పిల్ల, నేను ఎప్పుడు చెప్పాను ఫ్రిడ్జ్లో ఉందని. అదేదో మ్యూట్ చేశారండి, అది ఫ్రిడ్జ్లో ఉందని చెప్పిందో లేదో మనకి క్లారిటీ లేదు. కానీ రీతు మాత్రం నేను ఎప్పుడు చెప్పానని పెద్దగా అరిచింది, దాన్ని బట్టి చెప్పినట్టుగా లేదు. రీతు పొద్దున కూడా చెప్పా కదా మీకు కడతానని చెప్పా కదా అంటే, దివ్య నైట్ కూడా పిండి ఉంటే పవన్కి చెప్పి వెళ్ళా, మిడ్ నైట్ అక్కడ పెట్టి వెళ్ళారు వాళ్ళు, అది జరిగింది. అందరికీ మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది క్లీన్ చేసి పెట్టడం వల్ల ఫెయిల్ అయ్యారు. తర్వాత కళ్యాణ్ ఇక్కడ ఏమైందంటే, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చేశాడు. ఇక్కడ ఏమైందంటే, కుకింగ్ టీము గిన్నెలు ఖాళీ చేసి పెట్టడం లేదు, 3 గిన్నెలు ఖాళీ చేసి పెట్టలేదు నేను నైటు అని చెప్పి వెళ్ళింది రీతు నైట్ టైమే వచ్చి ఆ 3 గిన్నెలే మిగిలిపోయినాయి అని చెప్పి వెళ్ళింది. నేను ఇందాక చెప్పింది. మార్నింగ్ ఆయేషా నా దగ్గరికి వచ్చి చెప్పింది, నైట్ గిన్నెలు కదా అవి, నేను వదిలేస్తే తను కడగదు కదా అని. ఇక్కడ ఏం జరిగింది, ఆయేషా వచ్చి ఉదయాన్నే 3 గిన్నెలు చూసి వచ్చి చెప్పిందంట, నేను వదిలేస్తే తనకు అడగద్దా రమ్య, నెక్స్ట్ రమ్య కాబట్టి రమ్య వదిలేస్తే ఈ పిల్ల కడగద్దా, ఎవరిదోళ్ళు కడుక్కోవాలి కదా, ఆ 3 గిన్నెలు కడగమని చెప్పు అని చెప్తే, కళ్యాణ్ వెళ్ళి రీతుకు చెప్తే రీతు వెళ్ళి కడిగింది. కడిగే టైంలో ఒకదానికి పిండి ఇంకా అతుక్కొని ఉంటే దానికి కొంచెంసేపు నానబెట్టింది, తర్వాత కడదామని. అది పాయింట్. ఆ కడిగిన దానికి నానబెట్టిన దాన్ని పక్కన తీసి పెట్టుకోకుండా నువ్వు వచ్చి పక్కన తీసి పెట్టు అనేది ఆయేషా కంపు చేసింది. ఇది జరిగింది. ఆ కోపంలో ఈవిడ కూడా క్యాప్టెన్ అడుగు అంటది. అట్లా ఇన్ని జరిగాయి. నెక్స్ట్ జరిగే కళ్యాణ్, అవి కడగడానికి రీతు వచ్చిందిరా, ఇప్పుడు కానీ అది గట్టిగా ఉందని వదిలింది, అది పాయింట్. కడగడానికి వచ్చింది కానీ 2 కడిగి ఒకటి వదిలింది, నానబెట్టిన తర్వాత కడదామని. ఇప్పుడు ఆయేషా షింక్ ఖాళీ చేయమంటుంది అని ఆయేషా అంటుంది, అంతే. ఆ షింక్ తీసి పక్కన పెట్టమంటుంది, అది నా పాయింట్ ఏంటంటే దాన్ని ఆవిడే పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సరికి ఆయేషా, రీతు టాపిక్ అయిపోయింది వదిలే, ఎందుకు అది ఇది గట్టిగా వస్తుంది. రీతు నీ పేరు ఎత్తానా చెప్పు,
ఆయేష ఓవర్ యాక్షన్ ఆపేయే ఆపేయే అనేసి అరుస్తారు ఆవిడ రీతు. ప్రతి దానికి మధ్యలోకి వచ్చి నీది అనుకునేసి ఏంటి ఆయేష నువ్వే ప్రతిదానికి వస్తున్నావు అమ్మా అమ్మోయ్ ఆపు ఇట్టే పెద్ద పెద్దగా గడుచుకుంటూ వెళ్ళారు. తర్వాత ఎక్కువ మాట్లాడిందే నువ్వు, ఓవర్ యాక్షన్ వద్దు లో ఇవన్నీ ఆవిడ చేసినాయి. ఈ చిరాకు అనిపిస్తుంది, ఏంట్రా ఎక్కువ చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఆయేష గారు నాకు. మీకు అనిపిస్తుందో లేదు. నెక్స్ట్ రీతు, కళ్యాణ్ నువ్వు నైట్ నాకేం చెప్పావు, వాళ్ళు కడుగుతారులే అని ఎందుకు చెప్పావు, నేను ఎందుకు పడాలి ఈ మాటలని. ఈ డిస్కషన్ వేరే. నైట్ ఏం చెప్పాడంటే నేను ఎందుకు చెప్పాను కళ్యాణ్ ఆయేష ఉండగానే కళ్యాణ్కి ఇవిడ వచ్చి చెప్తే సరే వాళ్ళు కడుగుతారులే అన్నప్పుడు ఆవిడ నిందంట. కానీ ఇప్పుడు ఉదయాన్నే ఏమంటుందంటే ఆ డిస్కషన్ మళ్ళీ వస్తుంది. వాళ్ళు చెప్పినప్పుడు అన్ని కన్వర్జేషన్లు జరిగినాయి. ఆయేష వచ్చి రాముతో అసలు క్యాప్టెన్కి అడుగు ఏంట్రా, ఒక మాట చెప్తే అయిపోద్ది కదా, నేను కడగడానికి నానబెట్టానని ఎందుకు అవన్నీ. ఆయేష కళ్యాణ్ రే బంగారం, కళ్యాణ్ రే బంగారం అంటుంది. అప్పుడు రాము అంటే ఇతను ఒక్కనే బంగారం అంటుంది అనుకోండు. రే నాకు నచ్చిన వాళ్ళందరూ అంటారా బాబు బంగారం అని. రే బంగారం చెప్పు నేను. ఇదంతా వెరైటీగా మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చరికి కళ్యాణ్ నైట్ నీకు నాకు చెప్పింది కదా అంటే నాకెప్పుడు చెప్పిందని. అరే నువ్వు వెళ్ళలేదా, ఇద్దరు ఉన్నప్పుడే చెప్పిందంట. అప్పుడు కళ్యాణ్ అన్నట్టు ఈ పిల్లకి అడుగుద్దులే అన్నట్టుగా మార్నింగ్ ఈవిడ కాబట్టి. అదిగాక దానికి డిపార్ట్మెంట్కి చీఫ్ ఆవిడ, అది ఆవిడ తప్పని చెప్పడం. ఆ కుకింగ్ అది క్లీనింగ్ డిపార్ట్మెంట్కి కిచెన్ అంటు దోమే డిపార్ట్మెంట్కి చీఫ్ ఆవిడ హెడ్ కాబట్టి హెడ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుని అది తీసి పక్కన పెట్టుకోవడం అంత ఈజీ కదా. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళతో అనవసరంగా గొడవలు ఎందుకు అనేది ఆయేష తప్పనింది నేను. తర్వాత ఆయేష నేను వెళ్ళలేదురా అప్పుడే ఇచ్చేదాన్ని, లేకుంటే ఇచ్చేదాన్ని అంటే ఏంటి, నేను ఎందుకు అడుగుతానని ఇచ్చేదాన్ని అంటే. తర్వాత సరికి కళ్యాణ్ అక్కడ నేను ఓకే అన్నప్పుడు నువ్వు కామ్గా ఉన్నావు కదా, నా పక్కనే ఉన్నావు అంటే ఆయేష నేను వెళ్ళలేదా, నాకు కదా చెప్పి వెళ్ళింది, నువ్వు అడగాలి కదా అప్పుడు నువ్వు అడగాలి కదా అయిరా ఓకేనా నీకని అడగాలి కదా, అంటే నువ్వు వింటున్నావు కదా అనేసి నేను కామున్నా నాకేం తెలుసు అనేసి అంటారు. అదిగాక ఒక్క గిన్నె 2 గిన్నెలు ఏముంది లేని నేను కేర్లెస్ చేస్తాను దట్టు, అంతకుమించి ఏమీ లేదు. అప్పుడు ఆయేష నేను చిన్న వాటికి రియాక్ట్ అవుతా, వింటే చెప్తా కదా. నేను ఆవిడ నెగిటివ్ గురించి ఆవిడే, నేను చిన్న వాటికే రియాక్ట్ అవుతాను, అది వింటే చెప్పనా నేను వెళ్ళా. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అదే కదా రీతు చెబుతుంది, నేను చెప్పానని ఇందాక ఏదైతే చెప్పిందో క్యాప్టెన్కి చెప్పాను కదా అని, అందుకనే క్యాప్టెన్ అడుగు అనింది, అందుకు ఆ అమ్మాయి, అంతేగాని వేరే ఉద్దేశంతో కదా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ మార్నింగ్ ఇంత అవుతుందని నేను అనుకోలేదు రా నాయన, అది సింపుల్ ప్రాబ్లం ఇదే కదా అనుకున్నా, ఒకటి మిగిలిన దానికి ఇంత పెద్ద రచ్చ వద్దు అనుకుంటే నిన్నే క్లారిటీ ఇచ్చేవాను, అంతమించి ఏమీ లేదని పాపం కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయేష ఎందుకు నేను చూడాలమ్మా, నేను ఇచ్చిన డ్యూటీ అంతే చేస్తా, నేను ఎందుకు చూస్తాను అవన్నీ. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ దీనికి ఇన్ఛార్జ్ కదా నువ్వే చూసుకోవాలి, నిన్నే అడుగుతా కదా నేను అనే పాయింట్ దగ్గర లాక్ అయింది ఆవిడ. అయినా కూడా ఆవిడ ఇంటలా, ఆవిడ ఇన్ఛార్జ్ కదా, చిన్న ఆవిడ చూసుకోవాలి, కానీ ఆవిడ కింద ఉండే వాళ్ళ మీద ఈవిడేస్తే అట్లా చిన్న వాటికి. నెక్స్ట్ కళ్యాణ్ అది అసలు కన్ఫర్మ్ చేయాల్సినంత నువ్వు నాకు కన్ఫర్మ్ చేసి చెప్పాలి కదా, ఆ పిల్ల వచ్చి చెప్పినప్పుడు నువ్వు అడగాల్సి వస్తుందని నువ్వు నిన్నైతే నాకు చెప్పాల్సిందంటే అది అసలు కన్ఫర్మ్ చేసే అంత పెద్ద మ్యాటర్ కాదురా, అంత మ్యాటర్ కాదు, ఇంత అవుతుందని నేను అనుకున్నదే లేదు, ఒక గిన్నె కోసం ఇంత అవుతుందని నేను అనుకున్నానా, అది అట్లా జరిగిపోయింది. అయిపోయిందయ్యా. ఇది అయిపోయిన తర్వాత మాధురి గారు ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. సంజన సుమన్ గారు రండి పిలుస్తా ఉన్నారు, అది కన్వర్జేషన్ జరుగుతూ ఉంది బ్యాక్గ్రౌండ్లో. వచ్చి అందరూ కూర్చున్నారు ఒక రూమ్లో. కూర్చొని అక్కడ డిస్కషన్ ఏం పెట్టారంటే ఇది పెద్ద గొడవ, దీనికంటే పెద్ద గొడవ. ఏం జరిగిందంటే నాకే గొంతు పోతుంది ఈ గొడవలకి, చాలా టైం పట్టద్ది కానీ నిదానంగా నీట్గా చెప్తాం. ఇంకా గొడవలు 34 ఇది ఫన్నీ గొడవ, సీరియస్ గొడవ, ఫన్నీగా ఉంటుంది. పిలిచారు, కూర్చోబెడుతున్నారు మీటింగ్ కోసం. అప్పుడు తనుజ వచ్చి ఇప్పుడు తనుజ ఏమంటుందంటే తనకి ఆ ప్లేస్ సింక్ కావాలి అంటే మీ ఇద్దరిని పిలిచింది, కానీ తర్వాత కడుగుతా అన్నది అదే ముందు చెప్పించు అన్నది. అప్పుడు రీతుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అరే నువ్వు వచ్చి కడుగుతాను అంతా ఓకే, తనకు ఆ ప్లేస్ కావాలి, సింక్ ఖాళీ చేయమని చెప్పిందిరా అన్నగానే తనుజకి రీతుకు గొడవ. ఇప్పుడు తనుజ ఆ మాట చెప్పండి, రీతు మార్నింగ్ నువ్వేమన్నావు అసలు, ఆయేష కడుగుతుంది అన్నావు కదా, ఇప్పుడు వచ్చి అది ఇది అనకో అనింది. అది నేను ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్ప కదా, నెక్స్ట్ డ్యూటీ ఎవరు మార్నింగ్ వాళ్ళు కడుగుతారులే అనింది. నెక్స్ట్ డ్యూటీ ఆయేషానా అంటే ఆ ఆయేషానా అని వదిలేసింది. నేను మార్నింగ్ డ్యూటీ వాళ్ళు కడుగుతారన్నా కానీ ఆయేషా అని నాకు తెలియదు అనేసి తనుజ గారు అంటారు. ఇదే పాయింట్ అనేది పాపం, ఆయేషా అని కాదు, నెక్స్ట్ డ్యూటీ వాళ్ళు కడుగుతారని ఎవరైతే ఆ ఒక్క గిన్నె కదా అని ఆవిడ ఉద్దేశం, దీనికి ఇంత రచ్చ చేస్తారని ఆవిడకి తెలియదు. ఇక్కడ తర్వాత తనుజ ఏమంటుందంటే క్యాప్టెన్ అండ్ దివ్య నేను గిన్నెలు చూసి మార్నింగ్ డ్యూటీ ఎవరిది అన్నా, క్లియర్గా ఆవిడ ఏమన్నారు అదే చెప్పరు, ఆయేషాది అన్నావు, తను కడుగుద్ది అన్నా, అంతే. నేను కంటకి ఏమన్నా అదే కదా అనేది, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. తనుజ నైట్ నుంచి ఉందని నాకు తెలియదు కదా, అక్కడ నైట్ నుంచి ఉందని నాకేం తెలుసు అంటే రీతు నువ్వు మిడ్ నైట్ వేసి పొద్దున్నే కడగమంటే ఏం చేయాలి అనేసి వీళ్ళిద్దరు అరుచుకున్నారు కొంచెం. తర్వాత దివ్య గారు అందరూ వచ్చి
టైంకి తినండి, రెడీ అవ్వగానే కామన్ గిన్నెలో ప్రాబ్లం అవుతుంది, అవి మాత్రం వేసేయండి. లేదా కామన్ గిన్నెలు అంటే అన్నం వండుకొని కూర చేసుకుని అవి మీ కూరలో మీ కప్పుల్లో వేసి పెట్టుకుంటే ఆ కూర గిన్నెలు అన్నం కడిగిని అన్నం వండి అవి దాంట్లో వేస్తాం, వాటి వల్ల ఆగిపోతుంది. అందరూ వచ్చి దోశలు తింటే దోశ పిండి తీసేసి దాంట్లో పెట్టేస్తాం. సో ఓవరాల్గా ఇది ఒక డిస్కషన్ పాయింట్, ఇది క్లోజ్ చేశారు. క్లోజ్ చేస్తే సంజన ఇక్కడ పెద్ద డిస్కషన్ అయిందండి, దీని మీద కూడా గొడవ అయింది. నాకు తెలిసి ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటా. ఏం జరిగిందంటే సంజన గారు వర్సెస్ మన అది నేను తమ్ముళ్ళలో పెట్టడం మర్చిపోయా, సంజన వర్సెస్ ఆయిషా కూడా జరిగింది. ఇక్కడ ఎంత డిస్కషన్ జరుగుతుంటే మన సంజన గారు అది మంచి కోసం చేశారా కంటెంట్ కోసం చేశారా పక్కన పెడితే వెళ్ళి ఆ కాంట్రవర్షియల్ గిన్నెకి అడిగారు. ఈ గొడవలు పెట్టుకుంటే కాంట్రవర్షియల్ గిన్నెకి కడిగేసాలే ఎందుకు ఈ గొడవ చిన్నదానికి కడిగేశాను అనే పాయింట్ వచ్చింది. దాని మీద వచ్చి చెప్పిన తర్వాత ఇక్కడ స్మూత్గానే జరిగింది. అది ఎందుకు వదిలేసేయచ్చు కదా, అట్లా ఇట్లా మేము కడుగుతాం కదా అన్నట్టుగా అన్నారు. కానీ తర్వాత వేరే చోట ఆయిషా అదేంటి ఈ సంజన ఎట్లా చేస్తారు, నేను కడగలేనా, ఒకటి ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి అంటే నేను చేయలేనా, చిన్నది ఒక్కదాన్ని నేను చేయలేను అన్నట్టుగా ఆవిడ వెళ్ళి కడగడం ఎందుకు ఇవన్నీ అని అంటూనే తర్వాత వెళ్ళి మీతో కొంచెం మాట్లాడాలని కూడా అంటది. 5 నిమిషాల తర్వాత రానా అంటే ఇప్పుడైనా వస్తాం రమ్మంటే వస్తా, 5 నిమిషాల తర్వాత అయితే ఈజీగా ఉంటుంది నాకంటే సరే ఇప్పుడే రండి అంటది. 5 నిమిషాల తర్వాత వస్తాలే అంటది. సో అది మనకు చూపించట్లా ఎపిసోడ్లో, నాకు తెలిసి అడుగుంటుంది అది ఎందుకు మీరు అడిగారు, మీరు కంటెంట్ కోసం చేస్తారు అది దాన్ని అడిగిందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే మేము చేయలేమా, మీరు కడగడం ఏంటి, నేను కడగలేనా ఒకదాన్ని, మీరు కడిగి మీరు మంచోళ్ళు అనిపించుకోవాలా అనేది మాట్లాడింది ఆవిడ పక్కన వాళ్ళ దగ్గర. ఇది మంచి పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిషా అది మా డ్యూటీ అండి, మీరు ఎందుకు అడిగారని ఇక్కడ స్పాట్లో అనేది కానీ పక్కన ఇందాక చెప్పిన మాట్లాడింది. సంజన నా ఇష్టం ఫన్నీగా కడిగేశాను అది ఇది అనేసి నవ్వుతుంది. తర్వాత మాధురి గారు ఇప్పుడు స్టార్ట్ చేశారు. నిన్న నైట్ లైట్స్ ఆపాక గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నైట్ టైం బెడ్రూమ్లో మాట్లాడకండి. ఈవిడ ర్యాష్గానే మాట్లాడుతున్నారు. మార్నింగ్ కూడా బిఫోర్ సాంగ్ ఎవరు మాట్లాడకండి. ఇక్కడ కొంచెం అంత ర్యాష్ కాదు, ఒక రకమైన ర్యాష, ఒక రకం ఆ టోనే అంతే అనే రేంజ్లో మాట్లాడతారు. ఇక్కడ అంత కోపంగా ఏం లేరు. నైట్ ఏదైనా నిద్ర పట్టక చస్తున్నాం ఈ వాడే లాంగ్వేజ్ రాంగ్గా ఉంది. అవతలలో కూడా మీలాగే కంటెస్టెంట్స్, అవతలలో కూడా సెలబ్రిటీస్ అనేది మర్చిపోయి ఆ మాట్లాడేటప్పుడు మిగతా టైంలో బాగానే ఒక టోన్ వరకు ఓకే, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కూడా ఏంటి ఈవిడేంటి లీడర్గా మనకు అందరూ కూర్చోబెట్టి చెప్తుంది అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. దట్టు ఏంటి క్యాప్టెన్కి చెప్తే క్యాప్టెన్ చెప్పాలి, కానీ ఈవిడ లీడర్షిప్ తీసుకుని ఈవిడ అందరినీ కూర్చోబెట్టి చెప్తా ఉంటే ఈవిడికి నచ్చదు. అక్కడ ఏంది ఈవిడేంటి మనకి చెప్పేది అనే సెన్స్లో క్యాప్టెన్ చెప్తే క్యాప్టెన్ చెప్తాడు, కానీ ఈవిడే కూర్చోబెట్టి పెద్దగా మాట్లాడుతూ మాటల్లో యూసేజ్ చేసిన పదాలు ఎలాంటివంటే మాట్లాడకండి అట్లా, సాంగ్ ముందు ఎవరంటే ఎవరు మాట్లాడకండి, నిద్రపడక చేస్తున్నాం, ఇక్కడ ఏదైనా ఉంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి అన్న తర్వాత ఆయిషా నాకు ఓకే గౌరవ్ నాకు ఓకే అన్నారు. తర్వాత వాళ్ళందరూ సైలెంట్ ఉన్నారు. ఇక్కడ ఎమాన్యుల్ పక్కనే ఉండి కూడా ఏం మాట్లాడు. ఇలాంటప్పుడు స్టాండ్ తీసుకోవాలి. అదేంటండి ఇదేంటండి నేను ఏదో ఒకటి చెప్పాలి కదా, ఉన్నదో లేదో. మధ్యలో రీతు చౌదరి అడిగినా కూడా అంటారు కానీ చెప్పడం సేఫ్ గేమ్. ఇక్కడ ఇంకో మాట మాదిరి ఓకే కాదు అనడానికి ఓకే కాదు అనడానికి ఎవరు ఒప్పుకోరు. కామన్గా ఓకే అనే కొంతమంది ఉంటాయి, ఓకే కాదు అన్నట్టుగా ఎవరు ఒప్పుకోరు, అందరూ ఓకే అనాల్సిందే అన్నట్టుగా పెద్దగా. అప్పుడు రీతు ఇదేం బిగ్ బాస్ రూలా, ఇందాక గొడవ అయింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ పెద్దదైంది. ఇదేం బిగ్ బాస్ రూలే అనగానే మాధురి అవును ఏంటి గొడవ పడాలని చూస్తున్నారా అని పెద్దగానేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగా కనపడద్దు అంటారు. సేమ్ మాధురి గారి విషయంలో రైట్, ఇది మీరు కామెంట్ చేయాలి. ప్రతిసారి ఆవిడ రిపీట్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ కదా 2 పదాలు ఆవిడ రిపీటెడ్గా ప్రతి గొడవలో యూజ్ చేస్తుంది. ఒకటే ఏం గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా, ఈవిడ చూస్తున్నట్టే అనిపిస్తుంది. వాళ్ళని అంటున్నారు ప్రతిసారి ఇది ఒకటి కామన్. రెండోది ప్రతిసారి కామన్ ఏ అంటారా వాళ్ళు హర్ట్ అవుతారు. ప్రతిసారి ఈ 2 కామన్ అండి. గొడవ పడుతుంది ఈవిడ, ఏం గొడవ పడాలని చూస్తున్నావా ప్రతిసారి నాతో అనేది రిపీటెడ్, అనేది రిపీట్. దీంట్లో కూడా ఫస్ట్ది రిపీట్ అయింది, రెండోది రిపీట్ అయినప్పుడు ఆవిడ ఇస్తారు గట్టిగానే రీతు గారు. వీళ్ళిద్దరు ఫుల్ క్లోజ్గా ఉన్నాం అనుకున్నాం, ఫుల్గా పడింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి గొడవ పడాలని చూస్తున్నావా అని అనగానే రీతు ఎందుకు అరుస్తున్నారు అసలు, ఎందుకు వస్తున్నారు మధ్యలో, అసలు ఎందుకు అరుస్తున్నారు అనగానే మాధురి ఇప్పుడు నువ్వే వచ్చావుగా మధ్యలో లైట్స్ ఎందుకు ఆపుతున్నారు బిగ్ బాస్, నేను ఒప్పుకోను, పడుకోమని కదా ఆపుతున్నారు, మాట్లాడితే నేను ఒప్పుకోను. రీతు మీరు ఒప్పుకునేది ఏంటి, మీరు ఎవరు అసలు ఒప్పుకునేదానికి. మాధురి గారు గట్టిగా స్టార్ట్ చేసింది. గట్టిగా నా హెల్త్ అది అనేసి గట్టిగా ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి మాధురి గారు చూడండి రీతు వచ్చి మీ హెల్త్ అయితే నిన్నెందుకు పడుకోలేదు అంటుంది. మీ హెల్త్ అయితే నిన్నెందుకు పడుకోలేదు అనగానే మాధురి చూడండి అనేసి లైట్స్ ఆపాక ఎవరు మాట్లాడడానికి లేదు అనేసి గట్టిగా అరిచింది. అనగానే రీతు రూల్ ఉందా, ఎవరు రూల్ పెట్టారు. మాధురి ఉంది, నేను ఒక హౌస్ మెంబర్ని. రీతు మీ మాట వినడానికి నేను రాలేదు ఇక్కడికి అనగానే మాధురి అయితే వెళ్ళిపోండి. ఇది కూడా కామన్గా వాడుతున్నారు, వాకౌట్ చేయండి వెళ్ళిపోండి అనేది రిపీటెడ్గా ప్రతి గొడవలో ఉంది. తర్వాత సరే రీతు
మీరు వెళ్ళిపోండి, మీతో మాట్లాడానా, అసలు మీ పేరెత్తి మాట్లాడానా? మాధురి ఈవిడ కూడా సేమ్ గొడవ వేసుకోవడం, మీ పేరెత్తి మాట్లాడానా, నీ పేరెత్తాను, నీ సైడ్ చూశానని చిన్నపిల్లకాయలు నిబ్బాలు వేసుకునే మాటలు ఇవన్నీ 5వ తరగతులు 6వ తరగతులు ఇట్లాంటి వేస్తున్నారు ఆవిడ ప్రతిసారి. ఈవిడ కూడా మాధురి అయితే ఎందుకు మాట్లాడవు, మధ్యలో ఎందుకు మాట్లాడవు? ఇంకో మాట మాధురి గారు పెద్దగా, నా హెల్త్ అని చెప్పానా? నా హెల్త్ అని చెప్పానా నీకు? చెప్పా కదా అనేసి పెద్దగా అరవగానే, రీతు ఇంత పెద్దగా మాట్లాడినా కూడా మీ హెల్త్ పాడైపోతా ఉంటుంది పెద్దగా. అది కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది, మీకు తెలియలేదు అనగానే మాధురి నా ఇష్టం వచ్చినట్టు అరుస్తా, మీరు మాట్లాడుతుంటే నాకు నిద్ర పట్టట్లేదు అందుకని అరుస్తున్నా. రీతు చెవిలో వచ్చి మాట్లాడుతున్నారా, నీకు చెవిలో ఏమన్నా మాట్లాడలే కదా అనగానే మాధురి మీరు గుసగుసలు మాట్లాడినా అని మాట్లాడినా ఇది సేమ్ చేశారు, నేను ఎక్కడ ఎక్స్ట్రా చేయట్లా. అని మాట్లాడినా నాకు నిద్ర పట్టట్లేదు. రీతు చెవిలో వచ్చి మాట్లాడారా మీతో? ఇంకా మీరు ఇంత పెద్దగా అరుస్తుంటే మాకు కూడా చిరాగ్గా ఉందమ్మా హౌస్లో, మీరు ఎందుకు మాట్లాడ, అయితే బయటికి వెళ్ళి కూర్చోండి, అయితే మీరు కూడా బయటికి వెళ్ళి పడుకోండి అని రీతు. ఇంకా తర్వాత సరే మాధురి గారు ఎందుకండి క్వశ్చన్స్ మాట్లాడదు అంటే, ఎందుకండి క్వశ్చన్స్ మాట్లాడొద్దు అంటే ఇంత చేస్తున్నారు అనగానే రీతు తర్వాత మాధురి ఇంకో మాట్లాడింది, ఎందుకండి ఇంత మాట్లాడొద్దు అంటే ఇలా చేస్తున్నారని. ఎక్కువ మాట్లాడుకో, ఎక్కువ మాట్లాడకన్నది. అని అట్లా ఎక్కువ మాట్లాడుకో అనగానే ఆవిడ రీతు బాగా అంటే ఊరు మాట్లాడా ఎందుకు అంటారట అనే మాధురి గారు ఇక్కడ కూడా మీరు అంటే పడ్డానికి ఎవరు లేరు అనగానే రీతు అది మీ ప్రాబ్లం, పడకపోతే పడకపోండి. మాధురి గారు ఏం మాట్లాడుతున్నావు? రీతు తెలుగు మాట్లాడుతున్నా అదే గారు రీతు ఇమాన్యుయల్ మీకు అందరికి ఓకేనా ఇమాన్యుయల్ అంటే అదే అనేసరికి చెప్పాల, డైరెక్ట్గా చెప్పాలి కదా, ఇంత సేఫ్గా మాడితే వర్కౌట్ కాదు, గ్రాఫ్ పడిపోతుంది. నీళ్ళు డెస్పర్ నెక్స్ట్ వచ్చరికి దివ్య గారు డోర్లు తీయొద్దు వేయొద్దు అంటే ఎవడ కుదరదు ఇక్కడ రూల్. ఓకే మీకు నిద్ర పట్టలేదని సాఫ్ట్గా చెప్పొచ్చు, యూజ్ చేసే మాట తీరు అది కన్సిడర్ చేయొచ్చు అనేసి చెప్పడం మాట కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు స్లో మోషన్లో స్టార్ట్ చేస్తారు, తెలిసిందే కదా, నిద్ర అనేది అందరికీ ఇంపార్టెంట్, డిస్టర్బెన్స్ కాకుండా మాట్లాడుకోండి అంతే అని స్టార్ట్ చేస్తారు. ఇమాన్యుయల్ ఆ రోజు ఆశ వచ్చి ప్లీజ్ అంటే వెళ్ళిపోయాము, అది ఎవరైనా కన్సిడర్ చేస్తారు, అలా చెప్పొచ్చు, వద్దు మాట్లాడొద్దు అని చెప్పినా కూడా ఆపేస్తారు, అంత మూంట్లో అంత మించి ఏం లేదని ఆయన కూడా చెప్పారు. మాధురి గారు గట్టిగా బెడ్రూమ్లోనే మాట్లాడాలనే లేదుగా, అంతే అదంతే. ఆవిడ గట్టిగా అరిచింది, ర్యాష్గానే మాట్లాడింది, గట్టిగా బెడ్రూమ్లో మాట్లాడాలని లేదుగా అనగానే అంతే సాఫ్ట్. ఇమాన్యుయల్ ఏం మాట్లాడాల. నెక్స్ట్ వచ్చరికి రేపు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వెళ్ళిపోతున్నారు లేక, రాము వచ్చి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వెళ్ళిపోతున్నారు లేక అనగానే మాధురి బెడ్రూమ్లో మాట్లాడుకోవద్దు అంతే. సంజన బాత్రూంలో కూడా వద్దు, ఎందుకంటే బాత్రూంలో అయినా పడుతుంది, ఏం మాట్లాడద్దు సైలెంట్ నిద్రపోండి అనేసి అంటున్నారు. దివ్య గారు ఇది ఒక రూల్ లాగా చెప్తాము అంటే ఎవ్వరు ఒప్పుకోరు, ఇక్కడ క్యాప్టెన్తో డిస్కషన్ చేయాలి అంతే. మీరు చెప్తే ఎలా కరెక్ట్ పాయింట్, క్యాప్టెన్ చెప్తే క్యాప్టెన్ చెప్తాడు, అప్పుడు క్యాప్టెన్ వస్తాడు. మాధురి గారు ఇప్పుడు మాధురి గారు ఇక్కడ చాలా ఓవర్ చేశారు. ఏంటి చెప్పేది క్యాప్టెన్కి, క్యాప్టెనే అని మాట్లాడుతుంటే ఎలా చెప్తాం, క్యాప్టెన్ మాట్లాడుకోకుండా అనేసి అనగానే కళ్యాణ్ సూపర్ అనిపించాడు, సీరియస్గా వచ్చి ఒక సెకండ్ మాట్లాడిస్తారు. అది అందరిది అయిపోయిందా? బెడ్రూమ్లో మాట్లాడకూడదు అన్న రూలు నేను పెట్టడం లేదు, నేను పెట్టను కూడా అని సీరియస్ చెప్పేశాడు. భరణి గారు దివ్యతో రీతుతో ఏమంటారంటే అంత క్లోజ్గా ఉండడం నాకు ఇక్కడ అయిపోయింది, ఈ డిస్కషన్ అయిపోయేటప్పుడు అంతా అయిపోయింది, ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది, ఎపిసోడ్లో వేస్తారు, మధ్యలో కట్ చేశారు. ఇదే పాయింట్లో అలెక్కే చెట్టిపిగిల్స్ రమ్య గారికి ఎందుకో కళ్యాణ్ మీద అంత కసి అంత కక్ష నాకు అర్థమే కావట్లా. అతను మాట్లాడుతున్నా ఈవిడ మాట్లాడట్లా. దీని గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏం జరిగిందంటే అంట్లు రిలేటెడ్ కూడా డిస్కషన్ పాయింట్ కట్ చేసేస్తాను చెప్పేస్తాననేసి క్లారిటీ ఇద్దామని. ఇప్పుడు ఏంటంటే మీ ముగ్గురు కూడా ఎలా చేసుకుంటారంటే అని ముగ్గురు గురించి ఎత్తుకుంటున్నాడు, ముగ్గురు కూడా అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఆ ముగ్గురు ఎవరంటే రమ్య, రీతు అండ్ ఆయేషా. అవసరమే లేదండి, చాలా ఓవర్గా, అంటే రియాక్షన్ చాలా ఓవర్గా ఉంది, అంటే కళ్యాణ్ మీద ఎంత కోపం ఉందని తెలిసినట్టుగా నార్మల్ మాటలు. అప్పుడు రమ్య ముగ్గురు ఎందుకు, మీరు కావాలని ఏదో తెచ్చినట్టు తేవద్దు, నేనేం చేశాను, నా పని నేను చేసుకుంటాను అనేసి అనవసరమైన పాయింట్, కావాలనే నువ్వు నా పేరు తెస్తున్నావు అన్నట్టు మాట్లాడుతుంది. అలాంటి ఆవిడతో మాట్లాడితేనో షేక్ హ్యాండ్ ఇస్తేనో ఆవిడ ఎంత రచ్చ చేస్తారా అన్న ఫీలింగ్ వస్తుంది కళ్యాణ్ రిలేటెడ్గా. ఇదే సిచ్యువేషన్ మళ్ళీ నెక్స్ట్ కాన్వర్జేషన్ చెప్పే ముందు ఇదే సిచ్యువేషన్ ఏం జరిగిందంటే ఫుడ్ వచ్చింది రమ్య గారికి, 2 కుర్చీలు వేసి బయట బ్యాక్గ్రౌండ్లో కూర్చోబెట్టి మొత్తం బ్రేక్ఫాస్ట్ తినాలని బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తెచ్చారు వాళ్ళు ఆర్డర్ పెట్టినప్పుడు కళ్యాణ్ ఆ టాస్క్ లాగా పేపర్ వస్తే ఆ పేపర్ పట్టుకొని మామూలుగా మాట్లాడుతున్నాడు, ఏదంటే కామెడీగా మాట్లాడుతున్నారు, తినేయాలి మొత్తం తింటున్నారు, ఈవిడ తింటున్నారు ఆవిడ తింటారని. రమ్య రిలేటెడ్ కూడా సుమన్ గారి రిలేటెడ్ కూడా ఏదో మాట్లాడుతుంటే నేను చూసిన దాంట్లో ఒక్క కాన్వర్జేషన్ కూడా రమ్య గారు కళ్యాణ్తో చేయట్లే. బయటికి చూసి వచ్చిన దాన్ని బట్టి ఒక టార్గెటెడ్గా గేమ్ ఆడడం వరస్ట్ గేమ్ అది.
గేమ్ ఆడు. ఇక్కడ ఏదైనా నచ్చలేదా, నువ్వు బయట నోషన్స్ పెట్టుకొని బయట సిచ్యువేషన్స్ పెట్టుకొని వచ్చి ఆడటం వరస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ అనేవాడు నీతో ఎలా బిహేవ్ చేస్తాడు, మాధురి ఆవిడ ఇంత ఎలా బిహేవ్ చేస్తుంది, తనుజ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది పాయింట్. అంతేగాని నువ్వు చెప్పినట్టుగా నువ్వు బయటికి చూసేసి వచ్చి అతను ఇలాంటి వాడే అని పెట్టుకొని వచ్చి వాంటెడ్గా ట్రిగ్గర్ చేస్తూ వాంటెడ్గా మాట్లాడుకున్నాను, సీరియస్ అవుతూ ఉన్నాను. మనం గుడ్ నైట్ కూడా చెప్తా ఉంది, ఇమాన్యుల్కి చెప్తాను, నేను కూడా గుడ్ నైట్ చెప్పాడు. అతను పలకట్లేదు అంటది, ఈవిడ పలకట్లా. ప్లస్ ఇతను ఏదో ముగ్గురు గురించి అని నార్మల్గా క్యాప్టన్గా చెప్తుంటే నువ్వు కావాలనే తీసినట్టుగా తీయొద్దు అంటుంది. అసలు సంబంధం లేదు సీరియస్ అవడానికి. వరస్ట్. అసలు నాకు అసలు నచ్చదు, ఏంటి ఇప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది. బయట చూసి వచ్చి అదే పెట్టుకొని తర్వాత వచ్చేసరికి ఇది సూపర్ డిస్కషన్ జరిగింది మామ. ఇప్పుడే ఆ డిస్కషన్ ఏంటంటే, నాకు భరణి గారు నచ్చలేదు ఇక్కడ. కొంచెం సేపు అస్సలు నచ్చలేదు, ఏంటో ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు, భరణి గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందంటే టైం చూసి ఇంకా చాలా ఉంది. ఓయమ్మ 35 minutes అయినా ఓకే మామ, 15 నిమిషాలు 20 నిమిషాలు వచ్చిన ఇబ్బంది లేదు, స్లోగా నీట్గా చెప్తాను. ఇక్కడ తనుజ గారు సూపర్ 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 అనిపించింది. లైక్ గుడ్ మామ, లైక్ గుడ్ లైక్ గుడ్ లైక్ 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 కొట్ట మామ. సారీ మామ, ఊరికి కామెడీ కన్నా సారీ. లైక్ కొట్టండి మామ. ఫ్రెండ్స్, ఆంటీలు, అంకుళ్ళు, తాతలు, అమ్మమ్మలు, పిన్నమ్మలు, చిన్నమ్మలు, చెల్లెళ్ళు, అక్కలు, అన్ని ఫ్రెండ్స్ కూడా లైక్ కొట్టాలి. ఒక 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 10,000 పెంచాను అనమాట, ఎందుకంటే నేను బాగా చెప్తున్నా అనిపించింది నాకే. పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు చెప్పండి, మీరు అది లైవ్ చూసినట్టే మీ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయాలి. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇంపార్టెంట్ డిస్కషన్ ఆఫ్ ద వీడియో, మెయిన్ వీడియో ఇదే. ఇక్కడ ఏం జరిగిందంటే దివ్య గారు బెడ్రూమ్లో కూర్చొని ఉంటే అప్పుడు వచ్చేసరికి మన భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చి ఓ మాట అంటారు. ఏమంటారంటే, రీతుతో అంత క్లోజ్గా ఉండడం నాకు నచ్చట్లేదు, రీతుతో నువ్వు అంత క్లోజ్గా ఉండడం నాకు నచ్చట్లేదు అని స్టార్ట్ చేయడం నాకు వరస్ట్గా అనిపించింది, పాపం అనిపించింది. ఏం జరిగింది తెలుసా? ఎందుకంటే సీరియస్గా వచ్చారు, చాలా సీరియస్ ముఖం పెట్టి. నాకు నచ్చట్లేదు, ఆ అమ్మాయి నిన్ను నామినేట్ చేసింది, నన్ను నామినేట్ చేసింది, ఇద్దరు నామినేట్ చేసిన అమ్మాయితో నువ్వు అంత క్లోజ్గా తిరగడం నాకు అసలు నచ్చట్లేదు దివ్య అనగానే, అది నార్మల్ గేమ్గా చూస్తాను. ఆవిడ నార్మల్గానే స్టార్ట్ చేసింది పాపం. నేను గేమ్గానే చూస్తాను, ఆ తర్వాత నార్మల్ అవుతుంది అన్నట్టుగా చెప్పింది. ఇక్కడ ఏం జరిగిందంటే దీనికి ముందు రాముకి దివ్యకి గొడవ జరిగింది. అది తమిళలో పెట్టడం మర్చిపోయి. ఆ గొడవ ఏంటంటే అది మిస్కమ్యూనికేషన్, రాముది కూడా మిస్టేక్ లేనట్టే కనపడుతుంది, కానీ దివ్యకి ఏమో మిస్టేక్ లాగా కనపడుతుంది. అది ఎపిసోడ్లో చూపిస్తాం ఏం జరిగింది అనేసి. మనకు తెలిసింది ఏంటంటే నైట్ టైం మాట్లాడిన వాళ్ళు దివ్య గారు కూడా ఉన్నారు, ఆ మాధురి గారు కంప్లైంట్ చేసిన దాంట్లో. దాని తగ్గట్టుగా అది కాదులేండి, అది ఎప్పటికప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే చెప్తే వెళ్ళిపోతారు అనే సెన్స్లో ఏదో రాము ఏదో చెప్పాడంట ఆన్సర్. అది వీడికి నచ్చలేదు, అది అవసరం లేదు కదా అక్కడ పాయింట్ అనే పాయింట్లో ఇలా డిస్కషన్ వచ్చింది. అది ఇష్యూ. ఒక మాట మీద అనుకొని కొంచెం మాట అనుకున్నారు, మరీ ఎక్కువ కాదు. అతను చిమ్ముతున్న టైంలో మాట్లాడుకున్నారు బెడ్రూమ్లో. ఇది అయిపోయింది కదా. ఈ డిస్కషన్ పాయింట్ ఏదైతే రాము దివ్యకి అయిందో ఇది తీసుకెళ్ళి దివ్య గారు ఇమాన్యుల్తో షేర్ చేసుకున్నారు. ఇమాన్యుల్తో షేర్ చేసుకునేది కూడా భరణి గారు చూసి భరణి గారికి నచ్చల. అది కూడా చెప్తున్నారు. ఈ పాయింట్ చెబుతూనే రీతితో మాట్లాడడం నచ్చలేదు నాకని. అసలు ఎందుకు నువ్వు ఇది కూడా నాకు నచ్చలేదు, మా ఇక్కడ విషయం తీసుకెళ్ళి ఇమాన్యుల్కి చెప్పడం కూడా నాకు నచ్చలేని సీరియస్ టోన్లో అన్నారు. అనగానే అలా కాదు, మీరు ఏదైనా ఇమాన్యుల్కి చెప్తారు కదా, మన అనుకున్నట్టు మీరు క్లోజ్గానే ఉంటారు కదా అనేసి అట్లా అనేసి ఆవిడ కన్నీళ్ళు వస్తున్నాయి. అనగానే చాలా బాధపడింది అమ్మాయిని చూస్తే నాకు బాధ అనిపించింది, పాపం అనిపిస్తుంది. చిన్న వయసు అమ్మాయిది. ఆ అమ్మాయి నిజంగానే ఈ గేమ్కి సెట్ కాదు, ఇవి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అమ్మాయి మంచిది, రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్, నిజంగానే జెన్యూన్ అభిమానం ఉంది భరణి గారి మీద అన్నట్టు క్లియర్ కనపడిపోతుంది. కానీ గేమ్కి సెట్ అయ్యే ఆ బిహేవియర్ కాదు పాపం. అమ్మాయి చిన్నపిల్ల బిహేవియర్, ప్రతి దానికి ఏడుస్తుంది, క్విక్ ఏడుస్తుంది. ఇక్కడ ఏడుపు స్టార్ట్ చేసింది. ఏమన్నది తెలుసా? దివ్య అంటే రాము అంటే ఇమాన్యుల్కి పడదు, నీకు తెలుసుగా, పడట్లా, ఈ మధ్య పడట్లా, అది నాకు అర్థాక వచ్చింది. సో అక్కడ రాము గురించి నెగిటివ్గానే మాట్లాడతాడు నువ్వు వెళ్ళి చెప్పినప్పుడు. నాకు నువ్వు కావాలి, రాము కూడా కావాలి. ఇక్కడ నచ్చాడు భరణి గారు. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ బాగుంది. రాము కూడా నాకు ఇష్టమే, నువ్వు రాము విషయం అక్కడ చెప్పినప్పుడు రాము గురించి ఇమాన్యుల్ నెగిటివ్గా చెప్తాడు, అది చెప్పడం నాకు నచ్చలేదు అనే పాయింట్ గుడ్. అప్పుడు భరణి గారు 2-3 times అయ్యింది ఇలానే. నేను చెబితే వాడు ఏమన్నాడు తెలుసా, రాము నీ విషయం చెప్పినప్పుడు చెప్పి ఆర్గ్యూ చేయొద్దురా అంటే, సరే అన్న నువ్వు ఏది చెప్తే అన్నాడు. అట్లా ఇస్తాడు విలువ నాకు వాడు. అలా వాడి గురించి నువ్వు అక్కడ పోయి చెప్పడం కూడా నాకు నచ్చల. దివ్య వచ్చి ఇమాన్యుల్తోనే కదా చెప్పాను అనగానే ఇంకొక మాట దివ్య, ఈ హౌస్లో బాధపడుతాడు, ఈ హౌస్లో మీరు అందరితో మాట్లాడతారుగా, మీరు బాగా మంచి పాయింట్లే, కానీ ఏడుస్తూ మాట్లాడింది బాగలేదు, బాగా ఎమోషనల్ అయిపోతున్నారు ఆవిడ. ఈ హౌస్లో మీరేమో అందరితో మాట్లాడతారుగా, నేను కూడా మాట్లాడాలి కదా, దానికే అంటారు కదా మీరు అని క్రయింగ్ అనేసి, దానికే అంటారా మీరు అనేసి బాగా ఏడుస్తూ అందరూ ఓపెన్ అవ్వట్లేదు అని చావు కొడుతున్నారు నన్ను, అందుకని మాట్లాడుతున్నా అందరితో అనేసి ఏడుస్తుంది పెద్దగా. అప్పుడు ఇంకా దివ్య
మీరు ఇంత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని ఎలా అని చేసుకుంటారు? ఒక నామినేషన్ అయ్యాక మనిషితో మాట్లాడరా మీరు ఎవరితో? ఎన్ని కరెక్ట్ పాయింట్లు ఆవిడ చెప్పేది కూడా, మీరు ఎప్పుడు మాట్లాడలేదా అని. తర్వాత భరణి, నీకు నచ్చింది చేయమ్మా, ఇంకా నేనేం చెప్పమంటారు అంటాను. మాట్లాడొద్దని అంటాడు, కానీ ఎక్కువ మాట్లాడుతున్నా అంటారు. ఎక్కువ తక్కువ అని ఆవిడకి ఏం తెలుస్తుంది పాపం. ఒకసారి వచ్చి చెప్తే ఆవిడేం చెప్తారు. ఇక్కడ పర్టికులర్ సిచ్యువేషన్ మాట్లాడొద్దని చెప్తే నాకు కూడా తప్పు పట్టాలనిపించింది. ఎందుకంటే ఎవరు నన్నేమన్నా, యశం అన్నా, స్నేక్ అన్నా, బిగ్ స్నేక్ అన్నా, పెద్ద పెద్ద డైలాగులు అన్నా, ముగ్గురు ఆడవాళ్ళు అనే పాయింట్ అని వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. ఆయన తప్పు లేకపోయినా అన్న పాయింట్ అన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడేవాడు. అది చూశారు కదా ఆవిడ ఎపిసోడ్ చూసి వచ్చారు, బయటకు వచ్చి లోపలికి వచ్చిందో చూసినప్పుడు ఆయనే మాట్లాడుతున్నప్పుడు ఇవి మాట్లాడకుండా ఎందుకుంటారు? అది తప్పు. ఇది వేరే రకంగా మళ్ళీ కన్వే చేశాడు భరణి గారు. అది ప్లానెడ్గా చేశాడా, లేకుంటే ఇవి ఏడుస్తున్నారని మన నెగిటివ్ వద్దని ప్లేట్ మార్చారు, అర్థం కాల. ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. ఆ తర్వాత దివ్య, ఇమాన్యుయల్కి కూడా బాల్ ఇస్తే మిమ్మల్ని నామినేట్ చేసేవాడు, నమ్మకం ఏంటి? మిమ్మల్ని నామినేట్ చేసేవాడు, అప్పుడు ఇమాన్యుయల్తో కూడా మాట్లాడరా మీరు అని ఎమోషనల్గా మాట్లాడుతుంది. తర్వాత దివ్య ఇంకో మాట, రీతు అక్కడ ఉండింది అంతే, సర్కమ్స్టాన్షియల్, అది కావాలని నేను వెళ్ళి మాట్లాడడం లేదు. మేము నలుగురు ఉంటే రీతు కూడా ఉండింది, అక్కడికి వెళ్ళి కామెడీగా మాట్లాడుకుంటా ఉన్నాం, అంతకుమించి ఏం లేదు. పొద్దున్నే చెప్పొచ్చుగా, ఈవినింగ్ దాకా మనసులో పెట్టుకొని, పొద్దున్నే జరిగిందంటది, ఈవినింగ్ దాకా మనసులో పెట్టుకొని పొద్దున్న నుంచి నా దగ్గర మాట్లాడకుండా ఉన్నావు. నేను చెప్పా కదా, నిన్నే కదా ఏడ్చాను మీ దగ్గర, ఈ వారం ఒక్కరోజే ఉంటాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పాను కదా, ఒకవేళ వెళ్ళిపోతే మాట్లాడాలి, ఈ వారం అంతా నాతోనే స్పెండ్ చేయండి అని చెప్పాను, మళ్ళీ నిన్న చెబితే ఈ రోజుకి అలా మాట్లాడడానికి ఎట్లా మనసు వచ్చింది మీకు అనేసి బాగా ఏడుస్తుంది. నాకు మూడో పర్సన్కి చెప్పొద్దు అని చెప్పారా ఎప్పుడైనా? ఫస్ట్ టైం కదా జరిగింది, ఇంత సీరియస్గా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అనేసి ఏడ్చింది. తర్వాత దివ్య ఇంకో మాట, మాట్లాడినంత పాపం నేను ఏం చేశానని, అంత పాపం ఏం చేశాను మీతో, నేను ఏడుస్తూనే ఉంది అమ్మాయి పాపం దివ్య గారు. ఇంకా ఈ హౌస్లో అందరితో మాట్లాడుతున్నా, నామినేట్ చేసినా కూడా శ్రీజాత కూడా నాకు నచ్చదు అమ్మాయి అయినా కూడా తర్వాత గేమ్లో మాట్లాడుతూనే ఉన్నాను కదా, అంతా అయ్యాక సరదాగా ఉండటం నచ్చారు, అంతకుమించి ఏం చేస్తాను అన్నాడు. బయటికి వెళ్ళాక మీరు తప్పక ఎవరితో నాకు అవసరం లేదు, ఎవడో అవసరం లేదు, ఇక్కడ మీరు ఒక్కరితోనే మాట్లాడతాను కూడా చెప్పాను కదా మీతో. భరణి గారు, ఏదైనా చెబితే ఇంత ఏడుస్తావు, అదే తలకాయ నొప్పి నీతో అన్నట్టుగా అన్నాడు. అనగానే తనూజ అక్కడ కూర్చొనుంది కొంచెం దూరంగా బెడ్రూమ్లోనే, అప్పుడే వచ్చింది. తనూజ ఇట్రా నువ్వు కూడా, నాన్న వస్తున్నా నాన్న అనేసి ముగ్గురు కూర్చున్నారండి. ఇక్కడ ఫ్యామిలీ డిస్కషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ ఇది. దీంట్లో కూతుర్లు ఇద్దరు అల్లాడిచ్చి దుమ్ము దులిపేశారు. ఆయనకి హితోపదేశం చేశారు. ఆయనకి అర్థం కావట్లేదు, ఆయన గేమ్ ప్లానా ఏంటని అర్థం కావట్లేదు. ఆయన ఫస్ట్ వచ్చి రీతు నచ్చకపోవడం వల్లే ఆ కోపంతో వచ్చి చెప్పినట్టుగా అనిపిస్తుంది. తర్వాత దాన్ని వేరే రకంగా కన్వే చేసి మీ మీదే కన్సర్న్ వల్ల నేను ఇట్లా అంటున్నానని దానిగా తిప్పారేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. మేబీ అయి ఉండొచ్చు, బెనిఫిట్ ఆఫ్ డౌట్. లేదా నిజంగానే కన్సర్న్ వల్లే వాళ్ళని అంటున్నారని బాధపడేసి దూరం అవ్వాలని కూడా ట్రై చేస్తున్నట్టు. నేను వీళ్ళ ఒక మాట అంటే దూరం అవుతారని కూడా చూస్తున్నట్టున్నాడు, గేమ్ రిలేటెడ్గా ఆలోచించుకుంటున్నట్టున్నాడు. కానీ ఇద్దరు కూతురికి అలా లేదు, తెలివిగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు నచ్చారు నాకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. వీళ్ళు మాట్లాడే మాటలు లాజిక్ ఉన్నాయి. ఏంటంటే చెప్తాను. పిలిస్తే తనుజ నాన్న అనేసి వచ్చింది. భరణి గారు ఏమన్నారంటే, తనుజ దివ్యతో కూడా నా గురించి నన్ను పర్సనల్గా మ్యానిపులేటర్ అన్నారు, స్నేక్ అన్నారు, తీసుకుంటా, వాళ్ళు ఏమయ్యారో కూడా నాకు తెలుసు, నా వల్లే వెళ్ళిపోయారు అనేసి అంటున్నారు కదా. ఆయన చూస్తున్నారు కదా, నా కారణంగా నిన్ను కానీ తనని కానీ ఏమైనా అంటే తీసుకోలేకపోతున్నమ్మా. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, నన్నే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ? ఇంతమంది రిలేషన్స్ ఉన్నాయి, నన్నే ఎందుకమ్మా టార్గెట్ చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు తీసుకున్నట్టు వాళ్ళందరూ వచ్చి నేను చెప్తున్నారు, ఆయేష కానీ నిఖిల్ కానీ వీళ్ళందరూ అది పట్టుకొనేసి మీరు నా వల్ల నెగిటివ్ అవుతున్నారు అనేది ఆయన కొత్త వర్షన్. ఓవర్ స్ట్రాటజికల్ మూవీది. యాక్చువల్గా ఈయన గేమ్కి ప్రాబ్లం అవుతుంది ఏమనే ఇదితో వీళ్ళకి దూరం అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అది మీకు ప్రాబ్లం అవుతుందని నాకు ఎక్కువ బాధ అనే పాయింట్ని అలా తిప్పుకొని వస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ తీసుకొచ్చిన పాయింట్ అలాగే ఉంది. నెక్స్ట్ తనుజ, మనం అంతగా రీచ్ అయ్యామని అది నెగిటివ్గా తీసుకోవద్దు, అంటే బయట అంత పాజిటివ్ అయ్యామనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలనే పాయింట్ ఆవిడ. నెక్స్ట్ తనుజ, బాండింగ్ వద్దా? ఓకే, ఆవిడ ఎందుకు మరి అన్నయ్య అంటుంది, ఇప్పుడే తీసుకొచ్చి ఆయేష వచ్చి అన్నయ్య అనేసి టీ ఇచ్చేసి వాళ్ళది అదే అంటుంది దివ్య. అవును, మరి ఇప్పుడు ఎందుకు అంటుంది అన్న అని, ఇప్పుడే టీ ఇచ్చి వెళ్ళింది కదా, తెలుసు అర్థమవుతుంది ఎవరి గురించి అడుగుతున్నామో, అది దాన్ని స్టార్ట్ చేశారు. తనుజ, మాధురి అమ్మ అనండి అనేసి అంటున్నాను మాధురి గారు. మరి ఎందుకు వాళ్ళందరికీ బాండింగ్లు వద్దంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అమ్మ అనమంటుంది, నాకు ఇప్పటికే చాలా అమ్మ బాండింగ్స్ నాకు వద్దనేసి కూడా చెప్పా. తర్వాత భరణి గారు విపరీతంగా ఇమాన్యుయల్కి చెప్పా, ఇమాన్యుయల్ ఇంకా ఆపేసేయి, కూతుళ్ళు, భరణి గారి ఫ్యామిలీ, కుటుంబం ఇవన్నీ వద్దు ఇమాన్యుయల్, ఇక ఆపేసి అని ఇందాక సీరియస్గా చెప్పేశాను. ఇవన్నీ ఎపిసోడ్లు వస్తాయి అనుకుంటా. దివ్య గట్టిగా ఏం మాట్లాడుతుందంటే, తనుజ గారు అవే ఎక్కువ వెళ్ళింది అతని వల్లే. భరణి గారు విపరీతంగా బాండింగ్ అయిన వాళ్ళు బాగానే ఉన్నారు, అదే డెమాన్ కానీ పవన్ కానీ, మధ్యలో డెమాన్ కూడా వస్తారు గుర్తుపెట్టుకోండి. తర్వాత దివ్య గట్టిగా ఏడుస్తూ, మీకు అలా ఉన్నప్పుడు
నాకు ఉండదా? మిమ్మల్ని అనకూడదు, మీరేమో మమ్మల్ని అనకూడదని బాధపడుతున్నారు, నాకు కూడా మిమ్మల్ని అనకూడదు, మా వల్ల మీకు ఎఫెక్ట్ అవ్వకూడదని బాధ నాకుండదా? మీరు ఎఫెక్ట్ అవుతారేమో అనేసి ఆవిడ బాధ. ప్రతి దారికి ఒకటే మ్యూజిక్, కష్టం, వెరీ టఫ్. ఆవిడ చిన్నపిల్ల, ఖచ్చితంగా మంచి అమ్మాయి, ఆవిడ రిలేషన్కి వాల్యూ ఇస్తున్నారని క్లియర్గా కనపడిపోతుంది. ఆయన అంటే ఇష్టం, అభిమానం ఉంది ఒక అన్నగా, అది కనపడుతుంది. పాపం వెరీ ఎమోషనల్ పర్సన్ అబ్బా దివ్య గారు. నెక్స్ట్ తనుజ వెళ్ళబోతుంది. అది భలే నచ్చింది స్వామి. తనుజ సూపర్ డూపర్ బంపర్ గింపర్ హిట్. ఎందుకు తెలుసా? ఒక అమ్మాయి ఏడుస్తుంది, ఆల్రెడీ ఈవిడ రాకముందు కాన్వర్జేషన్ జరుగుతుంది, మధ్యలో పిలిచారు ఈవిడ్ని. ఆవిడ ఏడుస్తూ ఎమోషనల్గా మాట్లాడుతుంటే మనం ఉంటే ఇంకా ఫ్రీగా మాట్లాడుకుంటారేమని వెళ్ళిపోయింది. అర్థం చేసుకున్న ఆ సిచ్యువేషన్ని. కూర్చో అంటాడు, కూర్చో తనుజ అనగానే మళ్ళీ వచ్చి కూర్చుంటారు. అది భలే అనిపించింది నాకు. తర్వాత దివ్య కొంచెం సేపు ఆగి మాట్లాడదాము, ఆగండి అనేది. ఇది హైలైట్. ఇది చూడండి, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత హౌస్ అల్లాడిపోతుంది స్వామి, అల్లాడిపోతుందమ్మ హౌస్, కొత్తలాడుతుంది. ఎందుకంటే ఎదురుగా అద్దంలో కనపడుతుంది మనకి, మిర్రర్లో. ఎందుకు ఆపమని దాన్ని చూసా స్క్రీన్ అద్దంలో మనకి ఎదురుగా మాధురి గారు వచ్చి ఉంటారు. ఆవిడ ముందే అంటారు డైరెక్ట్గా, కొంచెం ఆపండి అని. ఆపగానే ఒక్క సెకండ్లో ఆవిడకి కూడా మండి, అది మనకి చూసిన దాన్ని బట్టి ఆవిడ కూడా ఈ మాటలేనే వెళ్ళిపోగానే ఇప్పుడు స్టార్ట్ చేయనట్టు. అప్పుడు అర్థమైంది ఆవిడ కోసమని. నేను ఫస్ట్ ఏమనుకున్నాను, ఈ పర్టికులర్ టైంకి వచ్చి డెమాన్ పవన్ కూర్చోంటాడు వాళ్ళ పక్కన. ఇప్పుడే మేబీ డెమాన్ పవన్ పోయిన తర్వాత మాట్లాడడం ఇంత డైరెక్ట్గా అనిందా అనుకున్నా, కానీ ఆ మాధురి గారి కోసం అనేది. మాధురి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయండి అనేది. ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్న తర్వాత తనుజ, నాన్న ప్రాబ్లం ఏంటి అంటే మీతో నాతో మాట్లాడినా ఇది మాట్లాడింది స్వామి తనుజ నెక్స్ట్ లెవెల్, ఫుల్ ఆఫ్ క్లారిటీ తనుజకు వచ్చింది. నేను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నానో, లేకపోతే ఓట్లు బాగుపడుతున్నానో, మనం టార్గెట్ చేస్తున్నానో, ఇది పెద్ద విషయం కాదనో. మార్చుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ అవ్వడం తగ్గించి నాన్న నువ్వు సపోర్ట్ చేయలేదు నాన్న, ఇది మార్చుకోవాలని ఆవిడకి అర్థమైపోయిందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడినట్టే, నాన్న ప్రాబ్లం ఏంటి అంటే మీరు నాతో మాట్లాడినా ప్రాబ్లం, మీరు దివ్యతో మాట్లాడినా ప్రాబ్లం, అలా కాదు ఇలా కాదు అని మీరు మా ఇద్దరితో మాట్లాడుకోకుండా ఉన్నా కూడా ప్రాబ్లమే నాన్న. అప్పుడు మా దగ్గరికి వస్తారు వాళ్ళందరూ, వచ్చి చూసావా మొన్నటిదాకా గేమ్ ఆడాడు, ఇప్పుడు మేము వచ్చి చెప్పేసరికి మీకు దూరంగా ఉన్నాడు, దట్ ఈస్ హిస్ గేమ్ అనేసి కూడా అంటారు నాన్న. ఇది నెక్స్ట్ లెవెల్, ఇదే జరగపోయేది. ఈవెన్ జనాల్లో కూడా అదే వస్తుంది. చూసావా ఎంత మార్చారు వీళ్ళు, ముగ్గురు దొంగ గేమ్ ఆడుతున్నారు అనే పాయింట్ కూడా వస్తుంది నాన్న అనే పాయింట్ పర్ఫెక్ట్గా గెస్ చేసి చెప్పేసింది. సూపర్. నెక్స్ట్ తనుజ, యంగ్ బాయ్తో మాట్లాడినా ప్రాబ్లం నాన్న, నీతో మాట్లాడినా నాన్న వయసు, నాన్నలాగా ఒక జెన్యున్ ఫీలింగ్తో మాట్లాడుతున్నా, తప్పుగా ఏమీ లేకుండా పద్ధతిగా ఉంటున్నా కూడా అది కూడా ప్రాబ్లం అంటున్నారు. కళ్యాణ్తో మాట్లాడింది ప్రాబ్లం అంటారు, అన్నిటికీ ప్రాబ్లం అంటారు నాన్న. భరణి అలా కాదమ్మా, అలా కాదు డెమాన్, నేను ఇష్టం కదా చూసుకునే ఇద్దరు అమ్మాయిలు ఇలా అంటుంటే ఐ కాంట్ టేక్ ఇట్, వాళ్ళని అంటుంటే నేను తీసుకోలేకపోతున్నాను అంటే డెమాన్ అలా చెప్పే వాళ్ళతో మాట్లాడకండి నాన్న, వాళ్ళ గురించి మీరు వదిలేసేయండి వాళ్ళ గురించి. తర్వాత తనుజ, ఈ వీక్ చూడు నాన్న, సూపర్ చెప్పింది. ఈ వీక్ చూడు నాన్న, నిన్ను నన్ను దవ్య అని మమ్మల్ని అందరినీ అనేవాళ్ళు వాళ్ళు రిలేషన్స్ పెట్టుకోకుండా ఉంటారేమో చూడు, వాళ్ళు కూడా క్లోజ్ అవుతారు, వాళ్ళు కూడా రిలేషన్స్ పెట్టుకుంటారు నాన్న, జస్ట్ మాట్లాడుతున్నారు అనేసి డిస్కషన్ అయిన తర్వాత దివ్య గారు ఇంకొంచెం ఏడ్చి బాధపడి ఆపేశారు. తర్వాత లైవ్లో డిమాన్ పవన్ అండ్ తనుజ గారు బ్యాక్గ్రౌండ్లో గార్డెన్లోకి వచ్చి దీని మీదే డిస్కస్ చేసుకుంటూ వస్తున్నారు, ఈ రిలేషన్షిప్ మీద, ఇవి గొడవల మీద, ఏంట్రా ఇవన్నీ అవుతున్నాయని. ఇంత రచ్చ జరిగింది ఈ పర్టికులర్ గొడవలో. దివ్య గారు చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నారు, ఆవిడ ఎమోషనల్ డ్రామా అనకూడదు, ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు, ఆ రిలేషన్స్లో డెప్త్గా వెళ్ళిపోయారు. అంటే అమ్మాయి చిన్న పాప, ఫస్ట్ టైం వచ్చినట్టుంది హౌస్లో, ఇంట్లో నుంచి వదిలి డాక్టర్ చదువుతున్నారు, ఖచ్చితంగా ఇంట్లో నుంచి వస్తా ఇంట్లో వాళ్ళతో ఆ హోమ్ సిక్ ఇవన్నీ ఉండుంటాయి, ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఒక బాండింగ్ ఏర్పడింది, జెన్యూన్ బాండింగ్ లా క్లియర్ కనపడుతుంది. ఈ వీక్ వెళ్ళిపోతారని తెలుసు, బిగ్ బాస్ ఫార్మాట్ ఎలా పనిచేస్తే తెలుసు, ఈ వీడి ఇంతలా ఏడుస్తూ కూర్చుంటే వర్కౌట్ కాదని తెలిసినా కూడా ఏడుస్తున్నారంటే షీఈస్ కనెక్టెడ్. భరణి గారు కూడా తన నన్నందుకు బాధ, తన గేమ్ మార్చుకోవడానికి ట్రై చేస్తూ దానిలో భాగంగానే వీళ్ళ నన్నందుకు ఎక్కువ బాధపడుతున్నారు, నా గేమ్ పోతే పోయింది అనే సెన్స్లో మాట్లాడేదంతా స్ట్రాటజీ. కానీ వీళ్ళిద్దరు మాత్రం వీళ్ళకి కొంత ఓవర్ మెచ్యూరిటీ ఉంది, చిన్న వయసు అయినా. వాళ్ళు ఎవడో ఏదనుకుంటే వాళ్ళ గేమ్ కోసమైనా వచ్చి చెప్పొచ్చు, లేదా మనకి గ్రాఫ్ ఎక్కువ ఉంది అని చెప్పి మనం విడదీయడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం కలిసి ఉంటే సపోర్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి నష్టం కాబట్టి మనం బాండింగ్ క్రియేట్ చేయడానికి విడదీయడానికి కూడా ట్రై చేయొచ్చు. మనం అట్లానే ఉందాం, మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్లేమ్ వస్తుంది అనేసి వీళ్ళు వేరే తెలివిలో ఆలోచిస్తున్నారు. వీళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు మార్చుకోవాల్సింది బాండింగ్ని కాదు, బాండింగ్లో నష్టం వదిలేయాలి. నేను సపోర్ట్ చేయలేదు అనేసి ఎమోషనల్ అవ్వడం, మీరు ఉంటే మీరు సపోర్ట్ చేయలేదు, ఆ మాటలు వదిలేసి బాండింగ్ క్రియేట్ కంప్లీట్గా అలా మెయింటైన్ చేస్తే తప్పలేదు. అది తనుజకు అర్థమైంది అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ దివ్య కూడా అండర్స్టాండ్ చేసుకుంది, ఈ నశ పెట్టకుండా మన బాండింగ్ ఉంటే ప్రాబ్లం లేదు. జనాలకు కూడా అలా బాండింగ్ ప్రాబ్లం కదా, ఆ బాండింగ్లో భాగంగా ఎప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదు నాన్న ఇది తక్కువ, అది తగ్గించేసి ఆట ఆడుకుంటూ సాయంత్రానికి నాన్న అనుకున్న అమ్మ అనుకుని ఎవడికి పోయేదిలే. నాకు అర్థమైంది ఇది, మీకు అర్థమైంది కూడా ఇదేనా అంటే కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదామా. ఒక 5,000 సబ్స్క్రైబర్స్ దీనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, ఎఫర్ట్స్ నచ్చిన వాళ్ళు, గొంతు మొత్తం పోయింది, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. లైక్ కట్టో లవ్ యూ మామ. 50 minutes అనేది ట్రేడ్ మార్క్ టైమింగ్ అయింది మంది. ఇదేనా లైక్? ఎక్కడ ఉంటుందా? ఇక్కడేనా మామ మీ లైక్? ఇదే లైక్? ఇదేనా లైక్? ఇక్కడేనా? కొట్టేసండి.